హాయ్! హలో! నమస్తే. నేను మీ కోటిపల్లి అయ్యప్ప. వెల్కమ్ టు ప్రైమ్ 9. ఈరోజు మనతోటి ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ పివి సునీల్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాల పాటు ఐపీఎస్ ఆఫీసర్‌గా వివిధ క్యాడర్‌లో పనిచేసి అనేక సేవలందించిన ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ వివాదాలేంటి? అసలు ఆయన ఆ వివాదాల నుంచి ఎలా బయటపడతారు? ఆయన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈరోజు మన ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హాయ్ సార్! నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి. సార్, మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మూడో ప్రత్యామ్నాయ శక్తి ఆంధ్రప్రదేశ్‌లో అవసరమని మీరు ఎందుకు భావిస్తున్నారు? రాజకీయ భవిష్యత్తు అని అంటే నాది వేరే, రాష్ట్రానిది వేరేనా, లేకపోతే రెండు కలిపి అడిగారా? ఓకే, నాదైతే నేను చాలా స్పష్టంగా చెప్పాను. ముందు మనకు ఒక ఎజెండా ఉంది. ఇది దళితవాడ పంచాయతీ కావాలి. దళితులు అంటే మాలపల్లి కానీ మాదిగపల్లి కానీ అది ఒక పంచాయతీగా ఏర్పడాలి. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏమైతే ఉన్నాయో అవి అందుబాటులోకి రాకుండా వృధాగా పోతున్నాయి. ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్లు కేటాయించి ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తుంది, లేకపోతే ఖర్చు పెట్టలేకపోతుంది. వాటిని ఈ దళిత వాళ్ళకి అందించాలి అనేది మన ఎజెండా. సో ఈ ఎజెండా అనేది ఇమ్మీడియట్ భవిష్యత్తు. మా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ముందు దీన్ని సాధించటం అనేది. దీని తర్వాత ఇది చిన్న గోల్, ఇమీడియట్గా ఇది అయిపోవచ్చు. ఎందుకంటే ఇది చిన్న విషయమే, పెద్ద కష్టపడాల్సిందేం లేదు. ఇప్పటికే దీనికి తగ్గట్టుగా ప్రజల్లో అభిప్రాయ నిర్మాణం జరిగింది కాబట్టి ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏమిటి అన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బొమ్మ బరుసు రాజకీయం అయితే ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఒకటి రెడ్డిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకోటి చౌదరీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ పార్టీలో చేరాలా లేకపోతే మూడవ ప్రత్యామ్నాయం వైపు వెళ్ళాలా అన్నప్పుడు నేను ఈ పార్టీల కన్నా కూడా మూడవ ప్రత్యామ్నాయం వైపు వెళ్ళటానికే ఆసక్తి చూపిస్తాను. ఎందుకంటే నాకేదో పదవి రావాలి, ఇమ్మీడియట్గా దానిలోకి పోవాలనేది కాకుండా మన ఎజెండా ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి, మన వల్ల మార్పు రావాలి అనేది నా అభిప్రాయం. సో దానికోసం ఆ మార్పు అనేది ఎక్కువ మందికి అందాలి అని అంటే మూడవ ప్రత్యామ్నాయం రావాలి, మూడో పార్టీ రావాలి. అది ఇప్పటికే లేట్ అయింది అనేది నా ఒపీనియన్. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా అది ఫలప్రదం అవుతుంది అని నా నమ్మకం. ఇప్పుడున్నటువంటి భవిష్యత్తులో రాజకీయాల్లో డబ్బు ఉండాలి, మీడియా ప్రభావం ఉండాలి, చాలా ఇది ఉండాలి. అలాగే దళితుల్లో మీరు తీసుకోవాల్సినటువంటి మొబిలైజేషను, కన్సాలిడేషను ఎలా తీసుకెళ్తున్నారు? మరి డబ్బుతోటి రాజకీయం చేయాలనుకుంటున్నారు కదా! ప్రతి ఒక్కళ్ళు డబ్బు ఉంటే కానీ రాజకీయాలు సాధ్యం కాదు. ఈ రెండు మీరు ఎలా చేయగలుగుతారు? దళితుల్లో మొబిలైజేషను, కన్సాలిడేషను. దళితుల్లో మొబిలైజేషన్ అండ్ కన్సల్టేషన్ అనేది ఆల్రెడీ ఉంది, మనం కొత్తగా చేయాల్సిందే ఏం లేదు. కాకపోతే అది పాజిటివిటీ వైపు కాకుండా నెగిటివిటీ వైపు ఆర్గనైజేషన్ అండ్ మొబిలైజేషన్ జరిగింది. అంటే గత 30 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే మాలలేమో వర్గీకరణ వద్దు అని చెప్పి వర్గీకరణ వ్యతిరేకం, అంటే అది నెగిటివ్ మూమెంట్. మాదిగాసేమో మాకు వర్గీకరణ కావాలి అని. సో ఒకళ్ళకి ఒకళ్ళు ఆపోజిట్గా ఒక ఫైట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. అంటే ఇద్దరూ మొబిలైజ్ అయ్యారు. దురదృష్టవశాత్తు ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు మొబిలైజ్ అయ్యారు. సో ఆ మొబిలైజేషన్ అనేది గ్రౌండ్లో ఉంది. ఎప్పుడైతే మనకి ఈ వర్గీకరణ అనేది జరిగిపోయిందో అది జరిగిపోయింది. దానిలో మనం ఆలోచించడానికి ఏం లేదు. దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణను ఆమోదించింది. మొట్టమొదట కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణలో వర్గీకరణ చేశారు. అలాగే దీన్ని తీసుకొచ్చింది కేంద్రంలో బీజేపీ ఆమోదించింది. ఉన్న ప్రధాన రెండు రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణ ఆమోదించిన తర్వాత మనం చెప్పుకోవడానికి ఏం మిగలలేదు. ఇక మిగిలింది సుప్రీంకోర్టు. అసలు ఇది చేయమని చెప్పిందే సుప్రీంకోర్టు. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడటం అనవసరం. వర్గీకరణ జరిగిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇటు మాలల్లో ఎజెండా లేకుండా పోయింది. ఈ మాల మహానాళ్ళు పెట్టుకొని ఎవరైతే ఆర్గనైజ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి నాయకులే. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక డైరెక్షన్ లేకుండా, ఒక గోల్ లేకుండా, ఒక ఎయిమ్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మాదిగ సోదరులు కూడా వర్గీకరణ కోసం పోరాడారు, వర్గీకరణ వచ్చేసింది. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి ఎంఆర్పిఎస్ సోదరులు వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఒక దగ్గరికి తీసుకొచ్చి
మనకి కామన్ గుడ్, ఇద్దరికీ కలిసి వచ్చేటువంటి అంశాల కోసం పోరాడాలి. దానికోసం మనం దళితవాడ పంచాయతీ అనేది చెప్పినప్పుడు మాదిగ సోదరులు కూడా దీన్ని ఆమోదించారు. మాల సోదరులు ముందే దీనికి అనుకూలంగా ఉన్నారు. సో ఇద్దరు కలిపి ముందు దీన్ని సాధించుకొని నిధులు సంపాదించుకొని ప్రతి దళితవాడి కంటే మాలపల్లికి కానీ మాదిగపల్లికి కానీ సంవత్సరానికి 2 కోట్లు వచ్చే విధంగా మాదిగలు ఇద్దరూ కలిసి కృషి చేయాలి. సో ఆ రకంగా కన్సాలిడేషన్ అండ్ మొబిలైజేషన్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు దాని తర్వాత ఏంటంటే ఈ నాయకులందరూ కూడా మంచి పొటెన్షియల్ ఉన్నవాళ్ళు. ఈ మాలమోహన్ కానీ మాదిగ దండోరా గారి నాయకులు కానీ వాళ్ళు కుల పోరాటాలతో ఆగిపోకుండా రాబోయే రోజుల్లో 3వ ప్రత్యామ్నాయంలో ఒక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, నాయకులుగా ఎదగాలి అనేది నా యొక్క అభిప్రాయం. దానికోసం నేను ప్రయత్నాలు చేస్తాను. వాళ్ళలో ఉన్నటువంటి పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని వాళ్ళ శక్తియుక్తుల్ని, వనరుల్ని ఉపయోగించుకొని 3వ ప్రత్యామ్నాయం వరకు మనం వెళ్ళచ్చు. కాబట్టి ఆల్రెడీ గ్రౌండ్ రెడీగా ఉంది. దాన్ని ఎట్లా వాడుకుంటాం అనేదే మనకు ఉంటుంది. ఇంకా పోతే ఈ మాదిగ సోదరులకు సంబంధించి ఇప్పుడు ఈ మధ్యన మందకృష్ణ గారు కానీ వీళ్ళందరికీ కలుద్దాం అనే మాట ఇప్పుడు అంటున్నారు. కానీ నేను గతం నుంచి కూడా కలిసే ఉందాం, ఎవరి వాదాలు వాళ్ళు చేసుకుందాం, కానీ కామన్ గుడ్ కోసం పోరాడదామని నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను. మీరు పోయిన సంవత్సరం ఇదే టైంలో కానీ చూసుకున్నట్టయితే తిరుపతిలో జేమ్స్ అనే విద్యార్థిని కొంతమంది అటాక్ చేసుకుంటున్నప్పుడు నేను పోస్ట్ పెట్టాను. అప్పుడున్న ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అబ్బాయికి న్యాయం జరిగేలాగా చేశాను. అతను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినప్పుడు ప్రాపర్గా మెడికల్ రిపోర్ట్ వచ్చే విధంగా అక్కడ డాక్టర్స్తో కూడా మాట్లాడి ఆ కేసు చేశాను. అతను మాదిగ అబ్బాయి. సో నాకు ఈ మాదిగలు కలవాలి మాదిగ అనే ఇష్యూ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు. నేను గత సంవత్సరం నుంచి అంతకు ముందు నుంచి కూడా నేను ప్రాక్టికల్గా చేస్తున్నా. అలాగే ఈ మధ్య కూడా చూస్తుంటే మళ్ళీ యాక్సిడెంటల్గా అదే నెల్లూరు జిల్లాలో ఒక మాదిగ అబ్బాయి అటాక్ జరిగినప్పుడు నేను దీనిలో పోస్టులు అవి నేను త్వరగా పెట్టి దాన్ని వివాదం చేయాలనుకోను. ఏదన్నా జరిగినప్పుడు ముందు అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి దానిలో న్యాయం జరిగేలాగా చూస్తాను. చాలామంది అంటే ఇది యాక్సెస్ లేక అధికారులతోనో లేకపోతే వాళ్ళకి ఏదో ఫోకస్ రావాలనో చకచక పోస్టులు పెట్టి దాన్ని కాంట్రవర్సీ చేయాలని చూస్తారు. నాకు అలాంటి అవసరం లేదు కాబట్టి నేను కాంట్రవర్సీ చేయను. ఇష్యూలో న్యాయం జరిగేలాగా మనం పోరాడతాం. అలాగే నిన్న ఒక మాదిగా ఆ అబ్బాయిని కూడా హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు నేను అక్కడ అధికారులతో మాట్లాడాను. స్థానిక డిఎస్పీ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ అండ్ అబోవ్ చేయాలి. ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, నమ్మకం లేని పరిస్థితి ఉందని నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా దాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతను కూడా మాదిగానే. సో అది కూడా జరుగుతుంది. సో ఇట్లా కన్సల్టేషన్ అనే దానికోసం మనం మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింతగా జరుగుతుంది. అట్లనే మొన్న విజయవాడలో కూడా మనం ఒక రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు అన్ని రకాల మాదిగ దండోరా వైపు నుంచి 2-3 రకాల దండోరాలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన దగ్గరికి వచ్చారు. అందరూ దళితవాడ పంచాయతీ ఎజెండాని యాక్సెప్ట్ చేశారు. ఆ రకంగా యూనిటీ వైపు మనం పోతున్నాం. అంటే భవిష్యత్తులో మాలలకి మాదిగలకి ఉన్నటువంటి గ్యాప్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారని మీకు నమ్మకం ఉంది? ఆల్రెడీ అది జరుగుతుంది. ఇప్పుడే మొదలైంది. అంటే 30 సంవత్సరాల ఈ బ్రేకప్ అనేది ఒక్కసారిగా ఒక రోజులో అయిపోతుందని మనం ఆశించడం కూడా అది ప్రాక్టికల్ కాదు. కాకపోతే ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనవి కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ విభేదించాల్సిన అవసరాలు ఏం లేవు కాబట్టి గ్రాడ్యువల్గా మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయి, మంచి రోజులు. అంటే ఇద్దరు కలిసి పోరాడిన రోజులు ఉన్నాయి. కారంచేడులో మాదిగల మీద జరిగినప్పుడు మాలలు పోరాడారు. అలాగే చుండూరులో మాలల మీద దాడి జరిగినప్పుడు మాదిగలు పోరాడారు. అట్లా కలిసి పోరాడేటువంటి రోజులు మళ్ళీ వస్తాయి అనేది నా నమ్మకం. ఇక్కడ మాదిగల్ని మాలల్ని ఏకం చేయాలన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మిమ్మల్ని కూటమి ప్రభుత్వంలో సస్పెండ్ చేసిన కారణంగా కక్ష పెట్టుకుని కాపుల్ని మీ వైపుకి లాక్కుంటున్నారని చెప్పి కాపులు సీఎంగా ఎజెండాగా పనిచేస్తున్నారని మీ మీద కొంత వివాదాలు అయితే వచ్చినాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అదే వీళ్ళందరూ అనేది ఏంటంటే ఈ ప్రతిదాన్ని ఏదో ఒకటి నెగిటివ్లో ఫోకస్ చేయాలని చూస్తారు. అయితే ఈ హిస్టరీ అనేదాన్ని ఎవరు మార్చలేరు కదా. నేను కొన్ని పేర్లు చెప్పాను. ఈ ఆలోచన కాపులు దళితులు కలిసి పనిచేయాలనే ఆలోచన కొత్తగా నేను చెప్పిందేం కాదు. ఈ ఆలోచన మేము 2005 సుమారు 2005-06 ఆ సమయంలోనే చేశాము. అప్పుడు రాఘవయ్య గారు అని ఒక పెద్ద ఆయన, వీర్శెట్టి రాఘవయ్య గారు, ఆయన సంతకంతోనే జనసేన పార్టీ ప్రారంభమైంది. మారిశెట్టి రాఘవయ్య గారు, ఆయన కానీ తర్వాత లక్ష్మీనారాయణ గారు కానీ ఇంకా కొంతమంది కాపు పెద్దలు
మేమందరం అప్పుడులోనే మేమందరం ఆలోచించి అసలు జనాభా ఎక్కువ మనమే ఉన్నాము. కాపు ఎస్సీ కలిస్తే 50% పైనే, కొన్ని నియోజకవర్గాల్లో అయితే 80% వరకు ఉన్నాము. ఆ నియోజకవర్గాలైనా మనం క్యాప్చర్ చేసినా కూడా ఒక 60-70 నియోజకవర్గాలు మనకు వస్తాయి. మరి మనం పార్టీ ఎందుకు పెట్టుకోకూడదు, రెండు కులాలు కలిపి మనం రాజకీయంగా ఎందుకు ముందుకు పోకూడదు అనేటువంటి ఆలోచన అప్పుడే చేసాం. కొన్ని మీటింగ్స్ కూడా పెట్టాం. అది చరిత్ర. అప్పుడు నేను సస్పెండ్ కాలేదు, నాకే ఇబ్బందులు లేవు. సో దీన్ని మార్చలేరు కదా. అది నేను చెప్పిన తర్వాత రాఘవయ్య గారు కానీ లక్ష్మీనారాయణ గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. లేదు, ఈయన ముందు నుంచి మనతో ఈ ఆలోచనలో ఉన్నారు అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు కాపుల్లో కూడా నమ్మకం కలిగింది. ఓకే, ఈయన ముందు నుంచి మనతో ఉన్నారు, ఈ ఆలోచనలో ఉన్నారు, కొత్తగా వచ్చిందేమి కాదు, తన స్వార్థానికి కాపులను వాడుకోవాలనే లక్ష్యంతో వచ్చింది కాదు అనేది కాపు సోదరులకు కూడా అర్థమైంది. అంటే 200 సంవత్సరాల అభినవభావ సంబంధం కలిగి మనకి అంబేద్కర్ గారు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వటం, అలాగే పెరియార్ రామస్వామి నాయకర్ గారు కానీ, అలాగే కాపుల్లో ఉన్నటువంటి సాహు మహారాజ్ గారు అంబేద్కర్ గారిని చదివించడం కానీ, అలాగే కాపులకి రిజర్వేషన్ ఇచ్చినటువంటి దామోదరం సంజీవయ్య గారు కానీ, ఇట్లా 200 సంవత్సరాల నుంచి రంగా గారు కూడా దళితుల కోసం పోరాటం కానీ, ఎంతో అభినవభావ సంబంధం ఉన్నటువంటి ఈ అభినవభావ సంబంధాన్ని కొన్ని దామోదరం సంజయ్ గారు మనకి ఆగిపోయిన రిజర్వేషన్ మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ ఇచ్చారండి. మరి ఇంత పటిష్టమైనటువంటి బంధాన్ని 70 ఏళ్ళుగా బేట్ల వారి కాపులు దళితులు ఎక్కువ మొత్తంలో అనేక చోట్ల కొట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ 70 ఏళ్ళు విడిపోయినటువంటి ఈ సంబంధాన్ని మీరు ఎలా ఒకటి చేయాలనుకుంటున్నారు? అది సాధ్యమవుతుందా? అంటే మీకు దళితులకి కాపులకి ఉన్న ఐక్యత ప్రధానంగా బ్రేక్ అవడానికి కారణం రంగా గారి హత్య. అలా వంగవీటి రంగా గారు కనుక బతుకున్నట్టయితే, ఆయన ఆలోచన సరళి కానీ ఆయన పోరాట పందా కానీ బతుకున్నట్టయితే ఈపాటికి ఎప్పటికో కాపులకి రాజ్యాధికారం అనేది, కాపు ఎస్సీ కలిపి ఒక రాజ్యాధికారం అనేది వచ్చి ఉండేది. మీరు విజయవాడ హిస్టరీ కనుక మీరు చూసుకున్నట్లయితే రంగా గారు ఫైట్ చేసిందంతా కూడా దళితుల కోసమే. ఆయన చుట్టూ ఉన్నదంతా కూడా ఎస్సీస్, ఆయన ఫాలోయర్స్ కానీ నాయకులు కానీ ఆయన నాయకులుగా పెంచిన వాళ్ళు కానీ అందరూ కూడా దళితులే. మీకు చివరికి ఆయన చనిపోయే రోజు, ఆయన చంపేసే రోజు ఆయన దేనికోసం పోరాటం చేస్తున్నాడు మీకు తెలుసా? దళితుల ఇళ్ల పట్టాల కోసం, ఎస్సీల ఇళ్ల పట్టాల కోసం ఆయన పోరాటం చేస్తూ, ఆ నిరాహార దీక్ష చేస్తూ, క్రిస్మస్ సీజన్ అది, క్రిస్మస్ దగ్గర కావడంతో తన చుట్టూ తనకు రక్షణగా ఉన్నటువంటి దళితులందరినీ కూడా మీరు ఇంటికి వెళ్ళండి, పండగ చేసుకుని రండి అని చెప్పి బలవంతంగా వాళ్ళని పంపడం వల్ల ఆయన చనిపోయారు. ఆ రోజు ఆయనకు రక్షణ కవచంగా ఉంది కూడా దళితులే. కాబట్టి ఆయన కనుక బ్రతికున్నట్లయితే ఈ కాపులకి దళితులకి మధ్య గ్యాప్ అనేది వచ్చి ఉండేది కాదు. సో అక్కడి నుంచి ఒక సిస్టమేటిక్గా ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఈ రెండు కులాల మధ్యన గ్యాప్ని సిస్టమేటిక్గా పెంచారు. మీరు చూసుకున్నట్లయితే చుండూరు, కారంచేడు లాంటి మరి సంఘటనలు, దాడులు కాపులు ఎక్కడన్నా చేసినట్లు మీరు నాకు చూపించండి. ఎక్కడో కూడా ఉండదు. అంటే ఎక్కడైనా కూడా మీకు మొదట్లో నాకు తెలిసి నేను చిన్నప్పుడు నేను చూసింది వెస్ట్ గోదావరిలో కానీ ఇంకో చోట కాపులు దళితులు కలిసి ఉన్న పరిస్థితి ఉండేది. ఒకళ్ళనొకళ్ళు వరుసలు పెట్టుకుని పిలిచే ఆనవాయితీ కూడా ఉంది, ఇప్పటికీ ఉందండి. సో అంత సఖ్యంగా ఉన్నటువంటి కులాల మధ్య కనపడిన శక్తులు కొన్ని సిస్టమేటిక్గా ఒక గ్యాప్ని పెంచడం, కాపులకి దళితులకి పడదు అనే విధంగా తయారు చేయటం, ఇది వాళ్ళకి వాళ్ళు చేసుకున్నది కాదు. కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని సిస్టమేటిక్గా పెంచారు, పోషించారు. వీళ్ళిద్దరూ ఐక్యమైతే ప్రమాదం అనేటువంటి దాంతో చాలా సిస్టమేటిక్గా జరిగిన విషయం అది. అంటే కొన్ని ప్రచారాలు కానీ అన్నీ మీకు పేపర్లో రావు, అన్నీ మీకు టీవీల్లో రావు. సిస్టమేటిక్గా మాట్లాడుతూ దాన్ని అలాగా రేపుతారు. ప్రతి చోట క్యాజువల్గా మాట్లాడుతూ ఎస్సీలు దళితులు కాపులు ఎప్పటికీ కలవరు అనేటువంటి ప్రచారం, వాళ్ళు కొట్టుకుంటారు అనే ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దళితులు చేయటంలా, కాపులు చేయటంలా చేయలేదు. వీళ్ళలో ఆ నమ్మకాన్ని నెమ్మదిగా కల్పించారు. అంటే దీన్ని మీరు చరిత్రలో కూడా చూసుకున్నట్లయితే కొన్ని సామెతలు పుట్టించి ఏ రకంగా దళితుల్ని కించపరిచారు. అంటే మాలవాళ్ళకి మైల్ దూరం వెళ్తే కానీ జ్ఞాపకం రాదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళని డైల్యూట్ చేయటం కోసం. అలాగే కాపుల మీద కూడా ఉల్లిపాయ అంత కాపు ఉంటే ఊరికి చేయటని చెప్పి ఇట్లా ఇవన్నీ ఎవరు పుట్టించారు ఈ సామెతలు? ఇవన్నీ
మీకు మన మహాభారతంలో శల్య సారథ్యం అని ఉంది. కర్ణుడికి శల్యుడు సారథి, అక్కడేమో అర్జునుడికి కృష్ణుడు సారథి. ఆయనేమో అర్జునుడు జంకిపోయినప్పుడు ఆయన భగవద్గీత చెప్పి నువ్వు పోరాడని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఇక్కడ పోరాట పెట్టుకున్న కర్ణుడిని ఈ శల్యుడు నీకు బాణం వేయటం వచ్చా, నీకు విల్లు పట్టుకోవటం వచ్చా, చూడు అర్జునుడు ఎంత చక్కగా వేస్తున్నాడో, ఇట్లా మాట్లాడుతూ అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడు. సో ఈ మూలాలన్నీ అక్కడి నుంచి ఉన్నాయి. ఈ శల్య సారథ్యం చేస్తూ కాపుల్ని కించపరిచేలాగా, దళితుల్ని కించపరిచేలాగా, ఇద్దరి మధ్య ఒక గ్యాప్ ఉన్నట్టుగా సృష్టించి దాన్ని రక్తి కట్టించారు. అబ్బా, మరి ఉల్లిపాయ అంత కాపు ఉంటే ఊరికి చేటు అయితే మరి కాపులు ఉన్న ఆ 2 జిల్లాలు బాగానే ఉన్నాయి కదా, ఎక్కడ ఎవడికి చేటు వచ్చింది? ఇవన్నీ కావాలని పుట్టించడం అండి. ముస్లింల మీద ఎలా నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో, మరి ఈరోజు క్రిస్టియన్స్ మీద ఎలా నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్నారో, ఎస్సీల మీద నెగిటివ్ ప్రాపగాండా ఎలా చేస్తున్నారు, అలానే కాపుల మీద కూడా ఒక కుట్ర జరుగుతుంది, సిస్టమేటిక్గా అది ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే సాధారణంగా ప్రతి పల్లెటూరులో కూడా దళితులు కాపులు లేని గ్రామాలే ఉండవండి. ప్రతి గ్రామంలో దళితులు ఉంటారు. ప్రతి గ్రామంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ 2 సామాజిక వర్గాలు కలిసి పనికి వెళ్తూ ఉంటారు, అన్నదమ్ముల్లా ఉంటారు. కానీ ఎక్కడో కొంతమంది రాజకీయ నాయకులు పెట్టేటువంటి కొంత చిచ్చు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దళితులు కాపులు కలిసి ఉండరని చెప్పి అది బాగా స్ప్రెడ్ అయింది. మరి మీరు ఎలాగా ఈ 2 సామాజిక వర్గాలని కలిపి ముందుకు తీసుకెళ్తారు? అంటే ఇది నేను ఒక్కడనే చేసేది కాదు, నేను ఒక్కడనే చేయగలిగేది కూడా కాదు. లెట్ us బి ప్రాక్టికల్. ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఉన్న యువత ఎస్పెషల్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనాభా ఎక్కువ ఉండి అధికారం చేపట్టగలిగిన అర్హత కానీ రాజకీయంగా చైతన్యం కానీ ఉన్న కులం కాపు కులం. అలాగే మాలామాదిగా వీళ్ళలో కూడా రాజకీయ చైతన్యం ఉంది, ఆర్గనైజ్ కాగలే కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ 2 కులాలు కలిసి ఒక పెద్ద గోల్ వైపు వెళ్ళాలి. అదేంటి? రాష్ట్రాన్ని మనం పరిపాలించాలి, రాష్ట్రంలో మనం అధికారం సాధించాలి. అది పెద్ద గోల్. అలాంటి పెద్ద గోల్ కోసం నువ్వు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి నీ ప్రవర్తనలో. ఈ సైలెన్సర్లు పీకేసి బళ్ళు తోలటం, అవునండి, ఈ వీలింగ్లు చేయటం, వీధుల్లో హంగామా చేయటం, ఇవి తక్షణం మానేయాలని కాపు పెద్దలు చెప్పాలి. ఇటు ఎస్సీలో వీళ్ళని మానేయమని నేను చెప్తున్నాను. ఈ బిహేవియర్ అనేది మన బిహేవియర్ అనేది మొట్టమొదట రాజ్యాధికారం సాధించాలి అని అనుకుంటే మిగతా కులాలు మనల్ని చూసి భయపడే పరిస్థితి ఉండకూడదు. అందరూ మనల్ని యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా మనం ఉండాలి. అవునండి. మీరు ఎక్కడైనా కూడా రెడ్డి కులం కానీ, కమ్మ కులం కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ ఈ సైలెన్సర్లు పీకేసి ర్యాలీలు చేయటం మీరు ఎక్కడైనా చూసారా? ఒక్క ఇన్సిడెంట్ చూపించండి నాకు. అవునండి. మనం వాళ్ళని చూసి మంచి అనేది ఎక్కడోనో నేర్చుకోవాలండి. మనం గుడ్డిగా ఒక కులాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. ఏ కులంలో మంచి ఉన్నా సరే దాన్ని మనం స్వీకరించాలి, తీసుకొని మనం అడాప్ట్ చేసుకొని మనం ఎదిగేదానికి వాళ్ళని వాడుకోవాలి. అలా ప్రతి కులంలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, వాటిని మనం నేర్చుకోవాలి, మనం ఆహ్వానించాలి తప్ప వాళ్ళని క్రిటిసైజ్ చేయటం, కించపరచడం మంచిది కాదు. అవునండి. సో అలా కమ్మ కులాన్ని తీసుకున్నా, మీరు రెడ్డి కులాన్ని తీసుకున్నా కూడా వాళ్ళలో విపరీతంగా కష్టపడే తత్వం ఉంటుంది, అధికారాన్ని అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. అధికారం ఎలా వస్తుంది ఎలా పోతుంది అనేది వాళ్ళకి అర్థమైనట్టు వేరే ఎవరికి అర్థం కాదు. మీరు అది అడాప్ట్ చేసుకోండి ముందు. అలానే ఎక్కడా కూడా గొడవల్లో మీకు ఆ 2 కులాలు ఉండవే, కేసుల్లో వాళ్ళు ఉండరే. అవునండి. మరి ఎందుకు ఎస్సీలు కాపులు మాత్రమే కేసుల్లో పడతారు? అంటే ఇది రాజకీయ ఎత్తుగడ అంటారు. రాజకీయ ఎత్తుగాడ మాత్రమే కాదంటే, సరే వాళ్ళు ఎవరో ఎత్తుగాడ వేశారు, దానికి లొంగిపోవడానికి మనం ఏమన్నా అల్పులమా, తెలివి తక్కువ ఏమంటుందంటే మనకు మనం ఆలోచించుకోవాలి. అంటే శ్రామిక కులాలు కాబట్టి ఈ 2 కులాలు ఎక్కువ కొంచెం పనికి వెళ్ళినా అందరూ కలిసే ఉంటారు. ఎక్కడో చోట చిన్న గొడవని దాన్ని వెనకాల పెద్ద చేసి ఒక రాజకీయ చిచ్చు పెట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా ఏంటంటే 2 కూడా ఎమోషనల్ కులాలు. కాపు కానీ, మాల కానీ, మాదిగ కానీ ఇవి బాగా ఎమోషనల్ కులాలు. అంటే ఏదైనా ఎమోషన్ వస్తే దాన్ని ఆపుకోలేరు, బయటకు పెట్టేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్. అవునండి. అది మన డిఎన్ఏలో ఉంది కాబట్టి అలా గొడవలు అవుతాయి. అంటే ఆలోచించుకొని ఇలా కాదు, తర్వాత ప్లాన్ చేద్దాం, తర్వాత చేద్దాం అనేది వీళ్ళకు ఉండదు.
అప్పటికప్పుడు ఉన్నది బయటపడిపోతారు. సో అది మంచి లక్షణమే, కానీ అది హద్దులు దాటకూడదు. ఎప్పుడైనా సరే మనం అధికారం సాధించాలి అని అనుకున్నప్పుడు ఈ కోపతాపాలని బయట పెట్టుకోవటం, ఒకళ్ళనొకళ్ళు ఘర్షణపూరిత వాతావరణంలోకి నెట్టుకోవటం, ఇలాంటివి దూరం చేసుకొని, ఎందుకంటే మనకి ఈ ప్రవర్తన ఆపుకోవటం వల్ల తాత్కాలికంగా మనకేమన్నా అరే ఎందుకు మనం తగ్గిపోయామన్నట్టు ఎట్లా ఏమన్నా అనిపించవచ్చు, కానీ మీరు లాంగ్ టర్మ్లో చూసుకుంటే మనవాడిని రాజుని చేయటానికి, అవునండి, మనం రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఈ మన బిహేవియర్ అడ్డం కాకూడదు అనే రియలైజేషను కాపు పెద్దలు అందరిలో తీసుకురావాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అందరూ ఆలోచన చేసుకుని మనం ఏదో ఒక రోజు అధికారాన్ని చేపట్టాలి అని అంటే కేవలం పార్టీలు పెట్టుకోవటం కాదు, ఎవరో ఒక నాయకుడిని బ్యాకప్ చేయటం మాత్రమే కాదు, మన గ్రామంలో, మన వార్డులో, మన మండలంలో, మన నియోజకవర్గంలో ఎవరో మనల్ని చూసి భయపడకూడదు, మన దగ్గరికి రావాలి, అందరికీ మనం యాక్సెప్టబుల్గా ఉండాలి అనేటువంటి విధంగా కాపులు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ మనం అందరం కూడా అటువైపుగా అంటే ఆ దూకుడు తత్వాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకొని కలిసిమెలిసి సామరస్యంగా ఉండే విధంగా ఈ మార్పు అనేది తీసుకొస్తే, ముందు బిహేవియరల్ ప్యాటర్న్లో మార్పు వస్తే ఆ తర్వాత మిగతా కులాలు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. కేవలం ఈ 2 కులాలు 3 కులాలు కలిసేసి మనం రాజ్యం చేద్దాం అనుకుంటే కాదు. మిగతా కులాలు కూడా ఈ కులాలని లేదు వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉంది, వీళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ ఉంది, వీళ్ళు పరిపాలించగలరు, అందరికీ మంచి చేయగలరు, అవునండి, అనేటువంటి నమ్మకాన్ని మిగతా కులాల్లో కలిగించే విధంగా మనల్ని మనం మార్చుకుంటూ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది 2 కులాల్లో ఉన్న పెద్దల బాధ్యత, నా ఒక్కడిదే కాదు, అలాగే అందరు తల్లిదండ్రుల బాధ్యత. బయటికి వెళ్ళి మీరు ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, మీరు వాడిని రెచ్చగొట్టద్దు, ఎవడన్నా గొడవ పెట్టుకుందాం అనుకున్నా కూడా మీరు తప్పుకుని రాండి. మరీ అంత కాదు కూడదని మీద పడే పరిస్థితి వస్తే చట్టబద్ధంగా పోదని తప్పితే మీరు తొందరపడద్దు అనేటువంటిది ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు బోధించి ఒక యాక్సెప్టబుల్ నోబుల్ బిహేవియర్ అనేది మనం బయట ఎగ్జిబిట్ చేస్తే, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే చాలా నెంబర్స్ ఉన్నాయి, మనకు లేనిదేంటి స్ట్రాటజీ. అవునండి, ఆ స్ట్రాటజీ కనుక మనం అడాప్ట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దీన్ని సాధించవచ్చు. మీరు అన్నది ఈ డబ్బులు ఇవన్నీ కూడా సెకండరీ అండి. పక్కన మనం ఇప్పుడు విజయ్ గారిని చూసాము తమిళనాడు రాష్ట్రంలో, ఆయన ఏం డబ్బులు పెంచిపెట్టలేదు. అవునండి, మరి ఆయన అధికారంలోకి వచ్చాడు కదా, ఆయనకి పెద్ద రాజకీయ చరిత్ర లేదు. తమిళనాడు రాజకీయాలకి వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఇక్కడ పూర్తిగా కులతత్వం, పూర్తిగా మీడియా చూపించేటువంటి అభూత కల్పనలు, అబద్ధాలు మాత్రమే ప్రజలు నమ్ముతారు. ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయాల మీద అవగాహన లేదు అనే వాదన కూడా ఉందండి. అవన్నీ మార్పు వచ్చేంత వరకు అట్లా ఉంటాయి. అంటే ఈ ఎవరు ప్రయత్నం చేయకుండా కూడా అట్లాగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. బట్ అది నిజం కాదు. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు చూసుకున్నట్టయితే ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశం మొత్తం ఇందిరాగాంధీ గారిని ఓడిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అందరు ఎంపీలను ఇచ్చి ఆవిడకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించింది. అవునండి, అంటే ఆ చైతన్యం మనకు ముందు నుంచి ఉంది. అలానే దేశమంతా ఇందిరాగాంధీ గారిని గెలిపించిన టైంలో ఇక్కడ ఎన్టీఆర్ గారిని గెలిపించి ఒక రాజకీయ చైతన్యం చూపించిన చరిత్ర మనకుంది. కాబట్టి అంతా డబ్బులే, అంతా కులమే అనేది కరెక్ట్ కాదు. అదే కరెక్ట్ అయితే మరి మెజారిటీ ఉన్న కాపులు ఇక దిగకుండా కంటిన్యూస్గా ముఖ్యమంత్రి కావాలి, మెజారిటీ ఉన్న దళితులు దిగకుండా ముఖ్యమంత్రులు కావాలి. మరి కులతత్వమే, కులానికి ఓట్లు వేసుకోవటమే కరెక్ట్ అయితే మరి వీళ్ళే అవ్వాలి కదా, ఎందుకు కాలేదు, ఎందుకు కాలేకపోతున్నారు? అంటే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మన ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళలాగా విభజించి పాలించు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఓ మాట అన్నారు, కాపులకి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించింది అంబేద్కర్ గారు, అలాగే దళితుల కోసం పోరాడింది రంగా గారు. ఈ 2 రంగా గారి విగ్రహాలు, అంబేద్కర్ గారి విగ్రహాలు తోటి కొట్టుకుని అక్కడే ఆగిపోయి అట్రాసిటీ కేసులు పెట్టుకుని ఈ ఈ వారిజ్యాన్ని ఇంకా పెంచి పోషించి రాజకీయ నాయకులు రాజకీయ ఎత్తుగడలు చేస్తూ ఉన్నారు. అంటే గోదావరి జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో రాజకీయ నాయకులందరూ కూడా అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఈ 2 కులాలు ఈ విగ్రహాల దగ్గర ఆగిపోయినాయి. ఈ 2 కులాలు విగ్రహాల దగ్గర కాకుండా ముందుకి రాజకీయంగా ఎలా వెళ్ళాలని మీరు మెసేజ్ ఇస్తారు? ఈ అట్రాసిటీ కేసుల్ని ఎలాగా
నిలువరించుకోవాలి, ఎలాగ ఈ కేసులు పెట్టకుండా రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా కాకుండా ఉండేలాగా ఎలా చేయాలని మీరు ఆలోచిస్తున్నారు? అంటే మనం చూసుకున్నట్లయితే రంగా గారు బతుకున్నప్పుడే ఆయన అనేక అంబేద్కర్ విగ్రహాలు డొనేట్ చేయడం కానీ, అంబేద్కర్ గారి విగ్రహాలను ఆవిష్కరించడం కానీ, అంబేద్కర్ గారిని గౌరవించడం కానీ ఆయన స్వయంగా చేశారు. అవునండి. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం అంబేద్కర్ గారికి రంగా గారికి మధ్య గొడవలు పెట్టాలని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. పల్లెటూరులో జరిగి ఆ ఘర్షణలు అంటే ఇద్దరు ఆశయాలు ఒకటే అండి. పేద ప్రజలకి న్యాయం ఆయన ఉన్న టైంలో ఆయన చేసుకెళ్లారు, ఈయనున్న టైంలో ఈయన చేసుకెళ్ళారు. కానీ ఈ విగ్రహాల రగడ కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి. అంటే దీన్ని తగ్గించాలంటే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, అవునండి, ఒక జాతీయ స్థాయి నాయకుడు, ప్రపంచ స్థాయి మేధావి, అదంతా ఆయన స్థాయి అయింది. రంగా గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా స్వార్థం లేని నాయకుడు, కాకపోతే మన రాష్ట్ర స్థాయి నాయకుడు. అవునండి. సో కాబట్టి ఎవరి స్థాయి వారిది, మనం ఇద్దరిని కంపేర్ చేయకూడదు. కంపేరేషన్ అంటే ఎవరున్న పరిధిలో వాళ్ళు చేసుకెళ్లారు అంటే కంపేర్ చేయకూడదు. అంబేద్కర్ గారితో రంగా గారిని మనం కంపేర్ చేయలేం, అంబేద్కర్ గారితో మనం ఎవరిని కంపేర్ చేయలేం. అవునండి. సో ఆయన దెర్ ఇస్ అంటే హీస్ పొజిషన్ ఈజ్ నెంబర్ 1. నేను కంపారిజన్ అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ గారు కూడా ఒకటి అన్నారు, నేను చెప్పేది ఏంటంటే కులాలు అన్ని కూడా ఏకం కావాలన్నారు. రంగా గారు కూడా గౌరవించిన నాయకుడు అంబేద్కర్ గారు. అవునండి. సో కాబట్టి రంగా గారు కనుక బతుకుంటే ఆయన ఏం చెప్పేవాడు, అది ఆలోచించుకొని ముందుకు పోవాలి, కానీ ఆ విగ్రహం ఈ విగ్రహం అని నేను కొట్టుకోవడం ఇక్కడ అన్నది ఒకటండి, బహుజన కులాలు అన్ని ఏకమయ్యి అధికారం సాధించుకోమని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అదే బహుజన కులాలన్నీ కూడా అది ఏకం practical కావాలని ఈయన ఆశించారు. ఆశించారు. అంటే రెండు ఆశయాలు ఒకటే అని ఆలోచన చెప్తున్నాను. ఒకటే. ఆలోచన ఒకటే అంటే ఎవరి స్థాయి వారిదండి. కానీ ఆ ఆలోచన స్థాయిని ఇప్పుడు రాజకీయ నాయకులు క్యాష్ అదే చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళకి కూడా ఎవరైతే గొడవలు పుట్టిస్తున్నారో వాళ్ళకి ఈ ఇద్దరి మీద కూడా ఆసక్తి ఉండదు. వాళ్ళకి ఏంటంటే అక్కడ గొడవ పెట్టాలి, రెండు కులాలను దూరం చేయాలి, లేదా నా కులంలో నేను ప్రాబల్యం పెంచుకోవాలి. అలాంటి వాళ్ళని గుర్తించి ఇద్దరు కూడా కాపు సోదరులు కానీ దళితులు కానీ అందరూ వాళ్ళని దూరంగా పెట్టడమే కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, దామోదరం సంజీవ్ గారిని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎంత ఆదరిస్తాయో దానికంటే ఎక్కువగా మీరు సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటారు. కాపు యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఆయనకి వర్ధంతులకి జయంతులకి పూలమాలలు వేయటం, అలాగే ఆయన గురించి స్మరించుకోవటం జరుగుతుంది. మరి ఆ ఐక్యత భావన అక్కడితోటి ఆగిపోయింది. మరి తర్వాత తరాలకి ఎందుకు కంటిన్యూ కాలేకపోయింది? అంటే ఇది ఒకటి ఏంటంటే అండి, లీడర్షిప్ అంటే ఒక విజన్ ఉన్నటువంటి లీడర్షిప్ మనం పరిపాలించాలి, మన ముఖ్యమంత్రి స్థానంలో మనం ఉండాలి అనేటువంటి ఒక విజన్ తోటి కమ్యూనిటీలో ఉన్న కోర్ గ్రూపు క్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేయాలి. అవునండి. మరి గతంలో చూసుకున్నట్లయితే ఒక దామోదరం సంజయ్ గారు మాత్రమే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయగలిగారు. ఆయన కూడా వివక్షతను కూడా ఎదుర్కొన్నారు. సరే, అది తప్పదులేండి, బట్ ఆయన అవ్వగలిగారు. మాదిగ సోదరులు ఈరోజు కూడా ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉన్నారు. అవునండి. అలాగే కాపు సోదరులు ఈరోజు వరకు కాలేకపోయారు. కాపుల్లో ఆ స్థాయి కలిగిన ముఖ్యమంత్రి పీఠానికి సరిపోయే స్థాయి ఉన్న నాయకులు చాలామంది వచ్చారు. అంటే శివశంకర్ గారు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో, అట్లా చాలామంది, ఇంకా పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మీకు తెలుసు. మన ఈస్ట్ గోదావరి ఆయన పేరేంటి, కాంగ్రెస్ తరఫున చిరంజీవి గారు కాదు, ఆయన ఈయనండి, మనం మంత్రిగా చేశారు కాంగ్రెస్లో లాస్ట్ టర్ము. ఓకే, ఆయన పేరు గుర్తు రావట్లేదు టైంకి. సో వారు ఉన్నారు. తర్వాత శివశంకర్ గారితో పాటు వసంత్ కుమార్ గారండి, ఒట్టి వసంత్ కాదండి, పళ్ళంరాజు గారు, పళ్ళంరాజు గారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తులే. ఇంకా అనేక మంది ఉన్నారు. సో బట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీళ్ళని, అంటే కమ్యూనిటీ తరఫున వీళ్ళని ఆ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి అనేటువంటి ప్రయత్నం ఒక కోర్ గ్రూప్ చేయాలి కమ్యూనిటీలో. అంటే ఇంతమందికి సాధ్యం కాలేదు. డిఎస్ గారు, మీరు శివశంకర్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, ఎంతో మంది దాసనారాయణరావు కూడా, ఆయన కూడా స్టేచర్ ఉంది. మరి ఇంతమంది మహానాయకులకి కాపుల్లో సీఎం అవ్వలేనటువంటి మీరు
ఆ వాదాన్ని కాపు సీఎం అని అంటున్నారు. అది ఎలా సాధ్యం? ఇంతమందికి సాధ్యం కాలేంది? అంటే ఇప్పుడు రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుక్కోవడానికి ఒక 100 ప్రయోగాలు చేస్తుంటారు. 99 ఫెయిల్ అయినాయి. 100వ సక్సెస్ అయ్యారు. అంటే మీరు ఆ 90 సార్లు వాళ్ళు ఫెయిల్ అవ్వటం చూసి వీళ్ళు ఎప్పటికీ కనుక్కోలేరు విమానమా గాడిద గుడ్డ అంటే. సో ఇందులో అసాధ్యం అనేది ఏముండదు. మీరు అది ఎప్పుడు అసాధ్యం అని అంటే ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేయటం మానేస్తారో, ఆ ఆలోచన చేయటం మానేస్తారో అప్పుడు అసాధ్యం. అప్పుడు ఖచ్చితంగా ఓడిపోయినట్టే. ప్రయత్నం అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఒక ఇంగ్లీష్ సామెత ఉంది, రన్, ఇఫ్ యూ కాంట్ రన్ వాక్, ఇఫ్ యూ కాంట్ వాక్ క్రాల్, అవునండి. ఇఫ్ యూ కాంట్ క్రాల్ మూవ్, బట్ కీప్ ట్రయింగ్ అని. అంటే నువ్వు పరిగెత్తడం నీ వల్ల సాధ్యం కాకపోతే కనీసం నడవలేని పరిస్థితి ఉందనుకో కుంటే పరిస్థితి కూడా అయితే పాకు, బట్ ప్రయత్నం అయితే ఆపొద్దు అనేటువంటిది ఒకటి ఉంది. అది చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ప్రయత్నం ఆపేశారో, ఇక ఇది కాదు, ఇది అవ్వదు, ఇంతకుముందు జరగలేదు అని ఆపేశారో, దట్ ఈస్ ద ఎండ్. ఆ రోజున మీరు నిజంగా ఓడిపోయినట్టే. అవునండి. ప్రయత్నం చేస్తూ ఓడిపోతే ఓడిపోయినట్టు కాదండి, ప్రయత్నం మానేయటమే ఓడిపోవటం. సో మీరు ఓడిపోదలుచుకున్నారా? ప్రయత్నిస్తూ మరణిస్తే ఓడిపోయినట్టు కాదు. ప్రయత్నిస్తూ మరణిస్తే వీరమరణం అంటారు దాన్ని. యుద్ధంలో మరణించిన వాళ్ళని విజయమో వీరస్వర్గమో అంటారు. అవునండి. అది వీరస్వర్గం. యుద్ధం చేయకుండా పారిపోయిన వాడిని ఏమంటారు? ఖడ్గ తెక్కన అని ఎవరో ఉన్నాడు కదా, అలాగే ఉత్తర కుమారుడు, వాళ్ళ గౌరవం ఉండదు. ప్రగల్భాల మట్టికి పోరాడాలి. పోరాటమే మనిషికున్న జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మీరు పోరాడుతూ మరణించారా, రాజీ పడి మరణించారా, ఏమి సాధించలేక మరణించారా, అది చూస్తారు చివరికి. కాబట్టి పోరాటం అనేది మనం ఆపకూడదు. అల్టిమేట్గా ఇప్పుడు రంగా గారు ముఖ్యమంత్రి అయ్యారా? కాలేదు కదా. అవునండి. ఆయన మంత్రిగా చేశారా? చేయలేదు. మరి ఎందుకు ఆయన ఈ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు? అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎస్సీలు కూడా, విజయవాడలో ఉన్న దళితులందరూ కూడా ఆయన ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? మల్లెల బాబ్జీ గారని ఒక దళిత యువకుడిని లాకప్ డెత్ చేసినప్పుడు అది కోడి కత్తి డ్రామా అప్పుడు జరిగిందండి. ఇటువంటివన్నీ కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, మీరు చెప్పారు దళిత నాయకులు అప్పుడు ఎక్కువగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పారు. ఇదంతా వాస్తవేనండి. ఇప్పటికీ కూడా చాలా ఏరియాల్లో కూడా రంగా గారిని అభిమానించే వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. అలాగే అంబేద్కర్ గారిని, దామోదరం సంజీవ్ గారిని ఆరాధించే వాళ్ళు కాపుల్లో కూడా ఉన్నారండి. ఎందుకంటే రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తులండి వాళ్ళు. అంటే అవగాహన మనం చిన్నప్పటి నుంచి మన కుటుంబాల్లో మనం వాళ్ళకి చెబుతూ ఉండాలి. ఈ సినిమా హీరోల గురించి, సినిమాల గురించి, అవి ఇవి కాకుండా వాస్తవంగా మనకు బెనిఫిట్ చేసిన వాళ్ళు ఎవరు, మనకి రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు, మన కోసం పోరాడింది ఎవరు, అవి చెప్తూ మనం పిల్లల్ని పెంచితే వాళ్ళు ఒక రాజకీయ మెచ్యూరిటీ తోటి పెరుగుతారు. వాళ్ళు ఒక సరైన డెసిషన్ తీసుకోగలుగుతారు. మనం వాళ్ళకి ఏమి చెప్పలేదు అనుకోండి, వాడికి తోచిందేంటి, వాడు చూసేదేంటి, ఏ సినిమాలు ఇలాంటి పాపులర్, వాటిలోకి పోతాడు. అందువల్ల పిల్లల్ని రాజకీయంగా పొలిటికల్ ఎక్యూమెన్ తోటి, ఒక పొలిటికల్ ఎడ్యుకేషన్ తోటి పెంచాల్సిన అవసరం కూడా మనకుంది. ఇది కేవలం కాపులకే కాదు, నేను క్రిస్టియన్స్కి కూడా చెప్తున్నా. ముఖ్యంగా దళితుల్లో ఆ చైతన్యం ఉంటుంది. అంటే ఈ అంబేద్కరిజాన్ని నమ్మేవాళ్ళు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడేవాళ్ళు ఇంట్లో చెప్తారు. ఉదాహరణ మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటి, ఆయన పోరాటం ఏంటి, ఆయన జీవితం ఏంటి. ఆయన చాలా మీటింగులకి పిలిచేవారు, ఆయన అటెండ్ అయ్యేవారు, ఆయన బౌద్ధం ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఆయన చెప్పేవాడు కాబట్టి నాకు తెలిసింది. ఆయన చెప్పలేదు అనుకోండి, అవును, ఆయన చెప్పకుండా దేవుడి గురించో సినిమాల గురించో చెప్పున్నాడు అనుకో, నాకు అవగాహన రాదు కదా. అవునండి. అట్లా దేవుళ్ళ గురించి మీరు ఎట్లా చెప్తారో అట్లానే ఈ రాజకీయ చైతన్యం, రాజకీయ జీవితం, దాని గురించి కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. క్రిస్టియన్స్లో ఏమవుతుందంటే, ఒక చిన్న విషయం, నేను తప్పుపట్టడం లేదు కానీ, ఎప్పుడూ కూడా దేవుడి గురించే మాట్లాడతారు. ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను చూశాను. ఎందుకంటే నాకు క్రిస్టియన్ ఈ టింజ్ కూడా ఉంది. మా కుటుంబంలో చాలామంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. అవునండి. మా బంధువుల్లో కానీ నేను వాళ్ళని కూడా చూశాను. వాళ్ళకి ఎట్లా ఉంటుంది అని అంటే, పొద్దున్న లేవగానే ప్రేయరు, బయటికి వెళ్తుంటే ప్రేయరు, భోజనం చేసే ముందు ప్రేయరు, పడుకునే ముందు ప్రేయర్, ఇట్లా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ పని చేసినా కూడా కంప్లీట్గా దేవుడితో లింక్ అయి ఉంటారు. తప్పని నేను అన్ను, ఓకే ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అంబేద్కర్ గారు ఎవరు, అంబేద్కర్ గారు ఏం చెప్పారు,
అలాగే ఈ ప్రపంచానికి సంబంధించినవి మనకు వద్దు అంటే బైబిల్లో ఒక వాక్యం చెప్తారు వీళ్ళు మాట్లాడితే. దాంట్లో ఏమంటారంటే ఈ బోట్లో అంటే క్రిస్టియన్ అనే అతను కనుక ఒక నావ లాంటి వాడైతే ఆ నావ అలాగే ఈ సముద్రం అనేది కనుక ఈ ప్రపంచం అయినట్టయితే నావ సముద్రంలో ఉండొచ్చు, నావ నీళ్ళలో ఉండొచ్చు, కానీ నీళ్లు నావలో ఉండకూడదు. అలాగే ఈ లోక సంబంధమైన విషయాలు క్రిస్టియన్లో ఉండకూడదు. క్రిస్టియన్ ఈ లోకంలో ఉండొచ్చు, కానీ ఈ లోక సంబంధమైన విషయాలు అంటే రాజకీయాలు, సినిమాలు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవి అతనిలో ఉండకూడదు అని చెప్తారు. దాంతో ఏమవుతుందంటే దట్ మేక్స్ యూ టూ సాఫ్ట్ అండ్ టూ వల్నరబుల్. అది కరెక్ట్ కాదు. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీసే ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్ అన్ని క్రిస్టియన్ కంట్రీసే. ఇజ్రాయెల్ ఈజ్ ఏ నాట్ ఏ క్రిస్టియన్ కంట్రీ బట్ వేర్ క్రైస్ట్ వాజ్ బోర్న్. అండ్ అమెరికా ఒక క్రిస్టియన్ కంట్రీ. అవునండి. మరి అక్కడ ఉన్నదందరూ క్రిస్టియన్స్ అయినప్పుడు వాళ్ళు రాజకీయాలని సీరియస్గా తీసుకున్నప్పుడు, వాళ్ళ రాజకీయాలు నడుపుతూ వాళ్ళ దేశాన్ని పరిపాలించుకుంటున్నప్పుడు, అంతేకాకుండా ఇప్పుడు అమెరికా అనేది క్రిస్టియన్ కంట్రీ, అది ప్రపంచ రాజకీయాలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తుంది. అలా క్రిస్టియన్ అనేవాడు రాజకీయం చేస్తూ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఇది చేస్తున్నప్పుడు మీరు ఈ రాజకీయాలు మనకు వద్దు, రాజకీయాలకు మనకు సంబంధం లేదు అనే విధంగా పిల్లల్ని పెంచడం, వాళ్ళకి అంబేద్కర్ గారు ఎవరో చెప్పకపోవటం, ఒక రాజకీయ చైతన్యం ఇవ్వకపోవటం, దానివల్ల చాలా ప్రమాదం ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కుని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలియదు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ అప్బ్రింగింగ్లో మనకి ఉన్నది ఒకే ఒక్క బార్గెనింగ్ కెపాసిటీ, కేవలం ఓటు మాత్రమే. దీన్ని మనం ఇలా వాడుకోవాలి. ఇప్పుడు దళిత క్రైస్తవులు ఉన్నారు. దళిత క్రైస్తవుల్ని దళితులుగా ఎవరు గుర్తిస్తారో వాళ్ళకే ఓటేస్తాం. దట్ ఈజ్ ఎ బార్గెనింగ్ పాయింట్. అది నేర్పించాలి. అంతేగాని ఈ ఇహలోక సంబంధమైన విషయాలని పట్టించుకోనని పిల్లల్ని పెంచుతూ పోతే వాడికి ఏమీ తెలియదు. ఇప్పుడు దళిత క్రిస్టియన్స్ని దళితులుగా గుర్తించాలి. ఎందుకు గుర్తించాలి? వాడికి చెప్పాలి. మతం మారినంత మాత్రాన కులం పోవటం లేదు. కులం పోనంత వరకు కుల వివక్ష పోదు. కాబట్టి ఆ వివక్ష నుంచి రక్షణ ఇచ్చేటువంటి చట్టాలు కానీ అలాగే ఈ రిజర్వేషన్లు కానీ ఇవి అందాలి అనే విషయం వాళ్ళకి బోధించాలి. అంతేగాని అదేదో తప్పు చేస్తున్నట్టు క్రిస్టియన్ అవగాహన ఇవన్నీ వదులుకోవాలి, కానీ మనం వదులుకోవట్లేదు. అంత తప్పు అవగాహనతో మనం పెంచకూడదు. అది నీ హక్కు, దాన్ని సాధించుకోవాలి. దాన్ని సాధించుకోవాలంటే అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఓటు, ఈ ఓటును నువ్వు వాడుకోవాలి. ఈ రకమైనటువంటి బోధన వాళ్ళకి చేయాలి. ఇదేమి ఎవరికి వ్యతిరేకం కాదు, ఇంకొకళ్ళ మీద ద్వేషం కాదు. నీ హక్కులను నువ్వు పరిరక్షించుకోవటం అనేది ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద పోరాటంగా, వేరే వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే దళిత క్రైస్తవులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే ఇదేదో హిందూ మతానికి వ్యతిరేకం అన్నట్టు కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మాకు వివక్ష ఉంది, ఏ మతంలోకి వెళ్ళినా మేము వివక్షను ఎదుర్కొంటున్నాం. కాబట్టి మాకు హక్కులు కావాలి అని అంటే అది హిందూ మతానికి కానీ, ముస్లిం మతానికి కానీ, బౌద్ధ మతానికి కానీ, ఏ మతానికి కానీ ఎలా వ్యతిరేకం నాకు చెప్పండి. నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అంటే అది ఒక మతానికి వ్యతిరేకమా? అన్నవాడు క్రిస్టియన్ కాబట్టి ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు సబబు? అంటే మీరు అన్ని మతాల్ని సమానంగా విశ్వసిస్తున్నారు. మతాల్ని నమ్మాలా వద్దా అనేది ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ అండి. అవునండి. నమ్మాలా, అది ప్యూర్ నమ్మకం. ఏ మతమైనా సరే మీరు దీనికి ఆధారం ఏంటి, దీనికి ప్రూఫ్ ఏంటి అని చెప్తే ఏ మతం కూడా ఏమీ నిరూపించలేదు. అవునండి. ఇట్స్ సింపుల్ థింగ్. ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. మీకు ఎదురే అనుభవాలను బట్టి ఈరోజు నమ్మకం ఉండొచ్చు, రేపు పోవచ్చు. అవునండి. అదేమి శాశ్వతం కాదు. ఒక మతం మీద నమ్మకం అనేది నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ టెంపరీ, అదేం పర్మనెంట్ కాదు. అది ఏమవుతుందంటే మనిషిలో భయం ఉన్నంత వరకు మతం మీద నమ్మకం ఉంటుంది. మనిషిలో భయం అనేది పూర్తిగా ఎప్పుడు పోతుందో అప్పుడు అన్ని మతాల మీద నమ్మకం పోతుంది. అది 100% కరెక్ట్ అండి. బేసిక్గా ఏంటంటే మనిషిని వేధించే భయాలు, బేసిక్ భయం ఏంటంటే చావు. దీని తర్వాత కూడా లైఫ్ ఉంది అనే దానికోసం ఒక మానసిక ఆసరా కోసం ముందు మతాన్ని నమ్మడం మొదలు పెడతారు. ఆ తర్వాత ప్రతిదానికి, ప్రతి పనికి పరీక్ష రాసిన పాస్ అవ్వడానికి మతం, ఏదైనా వ్యాపారం చేస్తే సక్సెస్ కావడానికి మతం, ఏదైనా పొలిటికల్గా పోటీ చేస్తే అక్కడ సక్సెస్ రావడానికి దేవుడు, ఇట్లా ఒక డిపెండెన్సీని మనకు మనం క్రియేట్ చేసుకుంటాం.
సో అది ఎంతవరకు మీరు నమ్మచ్చు? ప్రతి పనిని భగవంతుడు పని కింద భావించి పనితోటి ముందుకెళ్తే సక్సెస్ వస్తుంది అంటారు. అంటే నేను ఒకటే చెప్తానండి మీకు, మత విశ్వాసం అంటే మీరు నమ్మితే నమ్మండి, నాకేం అభ్యంతరం లేదు. ఏ మతాన్ని అయినా నమ్మండి, ఏ మతాన్ని నమ్మకుండా వదిలేయండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకటి మాత్రం నిజం కదా, మీరు ఏ మతాన్ని నమ్మినా, ఏ మతాన్ని ఆచరించినా, పొద్దునుంచి సాయంత్రం దాకా మీరు ప్రార్థన చేసుకుంటూనో, పూజ చేసుకుంటూనో, నమాజ్ చేసుకుంటూ ఉంటేనే వచ్చే పళ్ళెంలో మీకు ఆహారం పడదు. అవునండి, 100%. రైట్? మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కష్టపడి పని చేసుకొని, మీ శ్రమను నమ్ముకొని, మీ మేధస్సును నమ్ముకొని పని చేస్తే మీకు పూట గడుస్తుంది, మీ కుటుంబం ముందుకెళ్తుంది. దీన్ని ఎవరు కాదనలేరు. బియాండ్ దట్, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ గాడ్ ఆర్ సమ్ రిలీజియన్ అండ్ ఆల్, ఇట్ ఈస్ బోనస్. ఫర్ యువర్ మెంటల్ పీస్ అండ్ ఆల్, ఇట్ ఈస్ లైక్ ఎ థెరపీ. తప్పులేదు. నేను నమ్మనా వదిలేయండి, అది అనవసరం. బట్ మీరు ఒక మతాన్ని నమ్ముతున్నప్పుడు నేను దాన్ని గౌరవించడం పద్ధతి. సో కాబట్టి మీరు ఏ మతాన్ని నమ్మినా నేను దాన్ని గౌరవిస్తాను, బికాజ్ ఐ రెస్పెక్ట్ యూ. అవునండి. అట్లా ఏ మతాన్ని నేను గౌరవిస్తాను. మీరు ఫేస్బుక్లో కూడా అన్ని మతాల, ఇప్పుడు శ్రీరామనవమి వస్తే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు, అలాగే శివరాత్రి వస్తే శుభాకాంక్షలు చెప్తారు. అంటే మీరు అన్ని మతాలని, వాళ్ళ గౌరవాలని మీరు ఏ రకంగా గౌరవిస్తారు? అదేనండి, మనం ఒక మనిషిని గౌరవించాలి. ఒక మనిషిని గౌరవించినప్పుడు ఆ మనిషి నమ్మకాన్ని కూడా గౌరవించాలి. ఎస్. తోటి మనిషిని గౌరవించడంలో భాగమే ఇది. అతను శ్రీరాముడిని నమ్మాడు, ఎస్, అతని నమ్మకాన్ని మనం గౌరవించాలి. ఎస్. శ్రీరాముడితో మనకు వైరమేం లేదు కదా, శ్రీకృష్ణుడితో వైరమేం లేదు కదా. అట్లా మనం జీసస్తో లేదు, అల్లాతో లేదు, ఎవరితోనూ లేదు. అవునండి. నేను ఇజ్రాయెల్ పోయాను, మీరు కనుక ఇజ్రాయెల్ పోయి చూసినట్లయితే అందరూ ఏమనుకుంటారు, ఇజ్రాయెల్ ఏదో క్రిస్టియన్ కంట్రీ అనుకుంటారు. అక్కడ చాలా తక్కువ మంది నమ్ముతారు జీసస్ క్రైస్ట్ని. వాళ్ళందరూ కూడా యెహోవా అనే గాడ్ని నమ్ముతారు. అక్కడ ఒకే చోట 3 మతాలకి సంబంధించిన ప్లేసెస్ ఉంటాయి. అవునండి. జెరూసలేంలో క్రీస్తు చనిపోయిన ప్రదేశం ఉంటుంది, పక్కన ఒక పెద్ద వాల్ ఉంటుంది. అవునండి. అక్కడ అందరూ యెహోవాని కొలుస్తారు. నెత్తి మీద ఒక టోపీ ఒకటి పెట్టుకొని మనం కూడా వెళ్ళి అక్కడ చేయబెట్టి మనం ప్రేయర్ చేసుకోవాలి. ఆ పక్కనే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్ళిపోయినటువంటి ప్రదేశం ఉంటుంది. సో 3 మతాలకు సంబంధించిన కీ ప్లేస్ అది. మీకు అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుద్ది, అన్నీ ఒకటే ఫైనల్గా. మనం ఏదో వేరు వేరు అనుకుంటాం కానీ అన్నీ ఒకటే అనేది అర్థమవుతుంది. మరి ఇటీవల కాలంలో RRR గారు ఓ మాట అన్నారు, నాకు పివి సునీల్ కుమార్ గారు చాలా మంచి మిత్రుడు, అతని మీద నాకు ఎటువంటి కోపాలు లేవు, అతను చాలా 2-3 సార్లు కలిసి మాట్లాడుకున్నాం, నాకు వ్యక్తిగతంగా అతని మీద కక్ష లేదన్నారు. మరి మీ స్నేహితుడిని ఎప్పుడు జైలుకి పంపిస్తున్నారు? మీరు కూడా ఆయన నాకు స్నేహితుడు కాదండి, పరిచయం గతంలో. అది కూడా మీలాంటి కామన్ ఫ్రెండ్ ద్వారా ఆయన పరిచయం, ఆయన నాకు నేరుగా పరిచయం కాదు. మీరు బ్యాంకుల మీద ఇంకోటి, ఆయన నాకు స్నేహితుడు అవటానికి ఇద్దరం కలిసి ఏం బ్యాంకుల్లో కామన్గా లోన్ ఏం తీసుకోలేదు కదా, ఒకటే అప్లికేషన్ పెట్టి. ఆయనకు ఒక 2,000 కోట్లు లోన్ తీసుకున్నాడు హ్యాపీగా, అవి తిరిగి కట్టలేదు. అందులో ఏమన్నా మనకేమన్నా 100 కోట్లు ఇచ్చాడా? ఏం స్నేహితుడు? మరి మీ మీద అన్ని రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా బ్యాంకుల మీద నేను కోర్టుకు వెళ్ళి ఆ బెయిల్ రద్దు చేయమని పోరాడతానన్నారు. మరి ఆ పోరాటం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు చేస్తారు? ఆల్రెడీ లీగల్గా మేము పేపర్స్ అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా నేను ఇంప్లీడ్ పిటిషన్ వేయటం అనేది జరుగుతుంది, మీకు అందులో ఏం అనుమానం వద్దు. సో నాకు కూడా ఈ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి బంధనాలు ఇవన్నీ ఏమవుతాయి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఓకే, సో ప్రభుత్వం అధికారిగా ఉండటం అనేది ఇక అయిపోయింది. ప్రభుత్వంతో నాకు ఇంకా సంబంధ బాంధవ్యాలు ఏం లేవు. కాబట్టి నేను ఏం చేస్తున్నా కూడా ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం స్టెప్ తీసుకోవాలన్నా కూడా నేను ఇండిపెండెంట్గా నేను తీసుకోగలను, తీసుకుంటాను. రైట్, నేను ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో దాన్ని నాకు సెల్ఫ్ ఇంపోజ్డ్ ఒక మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్తో నేను ఇప్పటి వరకు ఉన్నా. నేను ఏ పార్టీని కూడా ఇంతవరకు నేను క్రిటిసైజ్ చేయలేదు, ఏ పొలిటికల్ లీడర్ని కూడా నేను వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయలేదు. అవునండి. అవన్నీ కూడా నాకు నేను ఏర్పరచుకున్నటువంటి హద్దులు. మరి కొంతమంది ఉన్నారు, అంటే ఎవరో కాదు, మన ఏ వెంకటేశ్వరరావు గారే ఉన్నారు. ఆయన సర్వీసులో ఉండగానే జగన్ గారిని విచ్చలవిడిగా విమర్శించారు, పేరు పెట్టి తిట్టారు.
మీ అందరికీ తెలుసు. అవునండి. దాన్ని ఆ మీడియా కూడా సపోర్ట్ చేసుకొచ్చింది. అదేం సర్వీస్ రూల్స్కి వైలేషన్ కాదు. అది అలాగే యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ని తిట్టడమే కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నట్టుగా వారిని మీడియా కూడా వెనకేసుకొచ్చింది. అవునండి. అది కరెక్టా కాదనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్తో ఆలోచన చేసుకోవాలి. నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. మనం ముఖ్యమంత్రి గారిని విమర్శించాలనుకుంటే మనం రాజీనామా చేసి విమర్శించాలి. తప్పలేదు, మనం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. కానీ మనం ప్రభుత్వ అధికారిగా ఉంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని, ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరు రిటైర్ అయిపోయిన తర్వాత పివి సునీల్ కుమార్ గారు 2.0 RRR గారికి చూపిస్తారంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా 2.0 ఉంటుంది. 2.0 విల్ బి దేర్. అండ్ ఇప్పుడు నేను మీకు కనిపించే వ్యక్తి వేరు. నేను ఒక ఆఫీసర్గా నాకు మాట్లాడటానికి బౌండరీస్ ఉంటాయి, ఏదైనా చేయటానికి బౌండరీస్ ఉంటాయి. అవన్నీ ఉండవు కదా రేపు. అవును. అండ్ నేను మన చిన్నతనంలో అంటే నేను 7th క్లాసులో ఉండగా మా టీచర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీస్లో మాకు ట్యూషన్ చెప్పేవాడు ఆయన. అట్లా నేను తెలియకుండానే కమ్యూనిస్ట్ పార్టీ తోటి నేను అసోసియేట్ అయ్యి ఉన్న చిన్నతనంలో. అంటే మీలో కమ్యూనిస్ట్ భావజాలం ఉంది. కమ్యూనిస్ట్ పోరాటాలు నేను దగ్గర నుంచి చూశాను, సుమారుగా పార్టిసిపేట్ కూడా చేశాను. నాకు తెలిసిన రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, నాకు తెలిసిన పోరాట పంద కమ్యూనిస్ట్ పార్టీ పోరాట పందానే. ఆ తర్వాత బీఎస్పీ ఇలాంటివన్నీ చూడటం జరిగింది. కాబట్టి నేను ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత రేపు రాజకీయాల్లోకి నేను ప్రత్యక్షంగా పోరాడతాను, ముందుకు వచ్చి పోరాడతాను తప్ప వెనకుండి స్టేట్మెంట్లు ఇవ్వటం అట్లాంటివి ఉండవు. కమ్యూనిస్టులు ఏ రకంగా పోరాడతారో నేను కూడా అదే రకంగా నా ప్రజల కోసం, నా కమ్యూనిటీ కోసం, లేకపోతే సమస్యలు ఎవరికైతే ఉంటాయో ఆ కమ్యూనిటీ, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరికి ప్రాబ్లం ఉందో నేను అక్కడికి వెళ్ళి ముందు నిలబడి నేను ఫైట్ చేస్తాను తప్ప వెనకుండి ఏదో ఒక రాయేసి అట్లా ఉండదు. సో ఇప్పుడు నేను చేయలేను. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ రోజుల తర్వాత నేను నేరుగా ప్రత్యక్షంగా నేను పోరాడతాను. అవునండి. సో RRR గారు అనేది చిన్న విషయం. ఆయన గురించి మనం ప్రత్యేకించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే RRR గారు ఆయన ఏమీ స్వతహాగా భక్తుడు కాదు. ఆయన ముందు నుంచి భక్తి ఉన్న దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం రేపు ఆయన మీద 3 CBI కేసులు ఉన్నాయి, 2000 కోట్లు ఎగ్గొట్టారు. వాటిలో అరెస్ట్ అవుతానేమోనండి భయంతో ఇది మొదలుపెట్టారు. అక్కడ గొంతెనమ్మ గుడి ఉంటే ఈయన పోయి కాదు ఇది రాములవారి దేవాలయం అని చెప్పి ఇక్కడ పడగొట్టి నేను అక్కడ కడతాను అంటే, రాములవారి గుడి కట్టద్దని ఎవరు అనరు. ఎవరన్నా అన్నారా? గొంతెనమ్మ గుడి కట్టి ఒక కూలగొట్టి కట్టద్దని అన్నారు. కావాలంటే పక్కనే ఒక ల్యాండ్ కొని 10 ఎకరాల్లో బ్రహ్మాండంగా కట్టండి, ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వద్దన్నారా? ఏమన్నా అడ్డం పెట్టారా? అవునండి. రామాలయానికి ఎవరు వ్యతిరేకం కాదండి. మీకు ఆకివీడి దళితులు కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే అక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో దళితులు పూజిస్తున్నటువంటి గొంతెనమ్మ గుడి ఏదైతే ఉందో అది కూలగొట్టి ఇక్కడ కట్టడం అనేది కరెక్ట్ కాదన్నారు. పైగా ఆయన అక్కడికి వెళ్ళిన పద్ధతి, వాళ్ళ మీద దాడి చేసిన పద్ధతి, దాన్ని ఆక్షేపించారు. దాన్ని ఈయన అదేదో హిందుత్వానికి వ్యతిరేకము, రాముల వారికి వ్యతిరేకం అన్నట్టుగా ఈయన డబ్ చేసి అందరిని మిస్లీడ్ చేస్తున్నాడు. అంటే బ్యాంకులు మీద వచ్చినటువంటి ఆరోపణల్ని తప్పుదారి పట్టించడానికి ఈ అంశాన్ని ఎత్తుకున్నారు అంటారు మీరు. అంటే వాస్తవం అది. మీకు నేను ఇంకోటి చెప్తాను, నిజమైన హిందువులు ఎలా ఉంటారు ఏంటి నాకు తెలుసు. అంటే మీ స్నేహితులందరూ కూడా ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, దాదాపు అన్ని ఫంక్షన్లకి మీరు అటెండ్ అవుతారు. అవును. అలాగే మీరు చదువుకున్న రోజుల నుంచి కూడా అన్ని మత విశ్వాసాలు విశ్వసిస్తూ స్నేహితులు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అన్ని చోట్లకి వెళ్తారు. స్నేహితులు ఫంక్షన్స్ అయినా కాదు, వాళ్ళు వెళ్దాం రామన్నప్పుడు నేను ఉస్మానియాలో చదువుకున్నప్పుడు యాదగిరి గుట్ట పోయేవాళ్ళు. నేను యాదగిరి గుట్ట వెళ్ళినా, తిరుపతి రమ్మంటే తిరుమలకి వెళ్ళాను చాలాసార్లు. వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఏ మతంకి సంబంధించిన ప్రదేశానికి వెళ్తామో అక్కడ దానికి సంబంధించిన ఎటిక్వెట్ అది మనం పాటించాలి. అది నేను నమ్ముతాను. నువ్వు ఆ దేవుడిని నమ్ముతావో నమ్మో తర్వాత విషయం, నువ్వు కోరుకోవో అది వేరే విషయం. బట్ ఆ మర్యాదలు పాటించాలి. సో అక్కడికి పోయేటప్పుడు దుర్భాషలు ఆడటం కానీ, రాజకీయాలు మాట్లాడటం కానీ, ఎవరన్నా దూషించడం కానీ, నాన్ వెజ్ తినడం కానీ ఇట్లాంటివి చేయొద్దని నేను చెప్తాను. నేను పాటిస్తాను కూడా. అవునండి.
సో మనం అక్కడికి వెళ్ళొచ్చేంత వరకు ఆ కొంచెం సేపు అయినా మనం ప్యూర్గా ఉండాలి. అంటే ఆ విశ్వాసానికి సంబంధించి మనం కరెక్ట్గా ఉండాలి. అంతేగాని చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నాకు బాగా క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారు. టెంపుల్కి వెళ్తున్నారు అని అంటే ఆ రోజు ఉల్లిపాయ కూడా తినరు, అవునండి. ఆమ్లెట్ కూడా తినరు. సో ఆ ముందు రోజు నైట్ ఆఫ్ చేసేస్తారు. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు వదిలేసి మర్నాడు తింటారు. అవునండి. నేను ప్రత్యేకించి చెప్పక్కర్లా. మరి అలాంటిది అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు, అంటే పెళ్ళిళ్ళు లాంటివి, సంబంధాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర ఇమ్మీడియట్గా నాన్ వెజ్ మానేస్తారు. ఈ మద్యపానం ఏమైనా అలవాటు ఉంటే లిక్కర్ అది కూడా ఆఫ్ చేస్తారు. అవునండి. పెళ్ళైన తర్వాత కొంతమంది మొదలు పెడతారు, తర్వాత కొంతమంది కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక అలాగ అలవాటు అయిపోయింది కదండి, వెజిటేరియను, ఈ లిక్కర్ దూరం ఉంటాం. అట్లాంటిది మీకు నిజంగా హిందుత్వం మీద, నిజంగా మతం మీద, నిజంగా దేవుడి మీద, రాముల వారి మీద ఆరాధనా భావంతో ఎవరైనా గుడి కడుతున్నారు అనుకోండి, చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? ముందు ఇవి రెండు మానేస్తారు. మద్యం, మాంసం ఈ రెండింటికి దూరంగా ఉండి ఆ కార్యం పూర్తయ్యేంత వరకు దాన్ని సీరియస్గా ఫాలో అవుతారు. అప్పుడు మీరు నమ్మచ్చు, ఈయన నిజంగా డెడికేటెడు, ఈయనకి మతం మీద విశ్వాసం ఉంది, అలాగే ఆ దేవుడి మీద విశ్వాసం ఉంది, రాముల వారి మీద విశ్వాసం ఉంది అనేది మీరు నమ్మచ్చు. ఇదంతా పొలిటికల్ డ్రామా అంటారు. నేను ఒక్కడైనా ఆలోచించగలిగింది, మీరు కూడా ఆలోచించగలరు కదా. అంటే నేను రాత్రి సింగిల్ మాల్ట్ తాగేసి పొద్దుటే వచ్చి జై శ్రీరామ్ అని అంటే మీరు నన్ను నమ్ముతారా? అవునండి. నమ్ముతారంటే మీ ఇష్టం. అలా కాదండి, మీరు చెప్పిన నియమనిష్టలు ఉంటాయి. ఈవెన్ షూటింగ్లో కూడా శ్రీరాముడు వేషం వేసిన వాళ్ళు కూడా కిందే పడుకుని, ఎన్టీ రామారావు గారు, సుమన్ గారు, వీళ్ళందరూ కూడా ఈయన వెంకటేశ్వర స్వామి వేషం వేసినప్పుడు కానీ, ఆయన కృష్ణుడి వేషం వేసినప్పుడు కానీ కింద పడుకునేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు, చన్నీళ్ళ స్నానం చేసేవాళ్ళు, ఆ నియమనిష్టలు పాటించేవాళ్ళు. మీకు ఎప్పుడైనా దేవుడి మీద భక్తిభావం ఉన్నవాళ్ళు, మతం మీద భక్తిభావం ఉన్నవాళ్ళు తాము పాటిస్తారు, తమ మతాన్ని ఉద్ధరించుకుంటారు తప్ప వేరే మతాల మీద రాళ్ళు వేయరండి. అవునండి. వేరే మతాల మీద రాళ్ళు వేస్తున్నారు అంటే మీకు దాని అర్థం ఏంటి? అతనికి ఆ మతం మీద, తన మతం మీద ముందు అసలు గౌరవం లేదు. ఏ మతం చెప్పింది ఇంకో మతాన్ని ద్వేషించమని? అంటే మన వ్యక్తిగత లబ్ధి కోసం చేసినప్పుడు ఆచార వ్యవహారాలు ఏమీ పాటించకుండా, ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు ఏమీ పాటించకుండా కేవలం అవతల వాళ్ళ మీద నిందలు వేయటం, ఇదే చేస్తారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? నేను కూడా చెప్తాను, 24 గంటలు మతం వల్ల మతం గురించి, ఏ మతం గురించి అయినా సరే మాట్లాడుకోవాల్సిన అవసరం కానీ దానివల్ల లబ్ధి కానీ ఎవరికి ఉంటుంది? ఆ మతంలో పనిచేసేవాళ్ళు, అంటే మతాచార్యులు కానీ వాళ్ళు కానీ వాళ్ళకు ఉంటుంది. లేదా ఆ మతాన్ని వాడుకుని ఓట్లు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి అవసరం. మామూలుగా పని చేసుకునేటువంటి వాళ్ళు, ఏదైనా ఉద్యోగం వ్యాపారం చేసుకొని మన బతుకు మనం బతకాలనుకునే వాళ్ళకి ఇంకొక మతాన్ని ద్వేషించడం వల్ల ఏంటి లాభం? అంటే త్రిబుల్ గారి వల్ల కులాలు, మతాలు, ఆయన ఒక మాట అన్నారండి, 2024లో నేను దళితులను ఎవరిని కూడా ఓటు అడగలేదు, వాళ్ళు వేయరని నాకు తెలుసు, అందువల్ల ఆ కులాలను ఓటు అడగవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి ఓ మాట అన్నారు ఈ మధ్యకాలంలో. అలాగే మీరు కూడా దళితులు అవటం వల్ల మిమ్మల్ని పర్సనల్గా వేధించారని మీరు అనుకోవచ్చా? ఆయనకి అది, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన వేష భాషలు కానీ, వెకిలితనం కానీ అవన్నీ చూస్తే మీకు ఆయన బేసిక్గా ఎలాంటి వాడు మీకు అందరికీ అర్థమైపోద్ది. ఆయన ఒక 5 నిమిషాలు డీసెంట్గా ఉండలేడు, డీసెంట్గా మాట్లాడలేడు. బేసిక్గా రఘురామకృష్ణరాజు ఆయన ఒక వెకిలి మనిషి, పూర్తి నిలువెల్లా ఒక వెకిలితనం నిండినటువంటి మనిషి. వెకిలిగా మాట్లాడతాడు, వెకిలిగా నవ్వుతాడు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏదో సమస్య ఉంది ఆయనకి, అటువంటి వ్యక్తి ఆయన. సో ఆయనకి తనేదో గొప్పవాడిని, మిగతా అన్ని కులాలు, ఏ కులమైనా కావచ్చు, తను ద్విజుణ్ణి, మిగతా వాళ్ళు ఏ పోస్టులో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా శూద్రులందరూ కూడా. 2019లో నాగబాబు గారు ఆపోజిట్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు కాపులు పరిపాలించడానికి సరిపోరు, రాజులే పరిపాలించాలని చెప్పి ఒక మాట కూడా అన్నారు. అదే మరి నేను వినలేదు కానీ అని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నమ్ముతాడు దాన్ని, రాజులు పరిపాలించడానికి పుట్టారు, శూద్రులు సేవకులుగా ఉండాలనేది ఆయన నమ్ముతాడు. ఆయన మాటలు బట్టి నాకు అర్థమైంది. మరి ఆయన ధైర్యంగా మాట చెప్తారో లేదో.
ఇప్పుడు ఆయన ఈ మధ్యన ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్నదే, నేను దళితులను ఓట్లు అడగలేదు అని అన్నాడు కదా, అట్లానే అన్నాడు. ఇక దళితులు క్రిస్టియన్స్ అందరూ 20, మిగతా వాళ్ళు 80, నీకు 80% ఓట్లు వేస్తారు కదా, అది ఇది అంటున్నాడు. అన్నప్పుడు మీకు నిజంగా మీకు ఆ నిజాయితీ ఉంటే, మీరు అన్నది మీరు నమ్మితే, మీరు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తుంది, మీ పార్టీకి సీట్ ఇస్తే ఆ పార్టీయో, లేదు మీరు ఇండిపెండెంట్గాను నిలబడి మీరు అన్న 20-80 అనేటువంటి లెక్కను మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే అప్పుడు అందరూ నమ్ముతారు, ఓకే ఈయన నిజాయితీగానే అన్నాడు, నిజంగానే అన్నాడు అని నమ్ముతారు. లేకపోతే నేను ఎవరో డ్రామా పాడారు పాస్టర్ గారు, అవునండి, ఆయన పేరు ఏదో ఉంది, అభినవ్. అభినవ్కిను రఘురామకృష్ణరాజు గారికి తేడా ఏముంది? ఇద్దరు డ్రామాలే అనుకుంటారు. మీకు ఆ పదవి లేకపోతే బతకలేను అనేటువంటి భయం. నేను చెప్పింది అంతా ఓన్లీ మీ కన్జంప్షన్, మిమ్మల్ని వెధవలను చేయడానికి మాత్రమే నేను చెప్తున్నాను తప్ప నేను నమ్మట్లేదు అనేది నిజమైతే మీరు అలానే ఉండండి. మీరు చెప్తున్నది మీరు నమ్మితే రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళి ప్రూవ్ చేయండి. అంటే మీరు అనేది ఏంటంటే, శ్రీరాముడు వారికి శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఆయన మద్యం సేవించారు, ఆయన నిజమైన భక్తుడు కాదు, పొలిటికల్ ఎజెండాలోనే కాపులు, దళితులు, మతాలు స్విచ్ పెట్టడానికి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చా? మీరు ఆయన మానేశాడు, ఏమైనా నిష్ఠగా ఉన్నాడని మీకు ఏమైనా తెలుసా? అంటే ఒక మాట అండి, ఈ గొడవలోకి నాకంటే నాకున్న సోర్సెస్ నాకున్నాయి. ఆయన తన ఆహార అలవాట్లు కానీ ఇతర అలవాట్లు కానీ ఏం మార్చుకోలేదు. అంటే ఇక్కడ కూడా మీరు గమనించారో లేదో, టీడీపీ కార్యకర్తలు కాకుండా జనసేన కార్యకర్తల్లో అది కాపు సామాజిక వర్గం ఉన్న వ్యక్తులను కొట్టినట్టు, కాపు సామాజిక వర్గం వ్యక్తుల చేత కేసులు పెట్టించి ఒక 58 మంది దళితుల్ని జైలుకు పంపించినటువంటి సంఘటన. ఇక్కడ కూడా తన రాజకీయం కోసం కాపుల్ని, దళితుల్ని బలిపశువులు చేశారు అని చెప్పి కొంతమంది మేధావి వర్గం కూడా సామాజిక మాధ్యమాల్లో అన్నారు. అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన ఆ రోజు కావాలనే, ఎప్పుడైతే మనం కాపు ముఖ్యమంత్రి కావాలి, ఎస్సీ ముఖ్యమంత్రి కావాలి, ఇద్దరు కులాలు కలవాలని మనం అన్నామో, దాన్ని విచ్ఛిన్నం చేయటానికి ఆయన పని కట్టుకొని కొంచెం అమాయకులైనటువంటి కొంత పాపం కాపు సామాజిక వర్గం వాళ్ళని రెచ్చగొట్టి, మతం పేరుతోటి అక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పి రెచ్చగొట్టి తీసుకొచ్చి అక్కడ దాడి చేయించి, చివరికి దాన్ని కులాల మధ్య ఘర్షణగా, మతాల మధ్య ఘర్షణగా ఆయన దాన్ని పుట్టించాడు. మీకు రఘురామకృష్ణరాజుకి నాకు అసలు పోలిక ఏముంది చెప్పండి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి అందరికీ తెలుసు. రఘురామకృష్ణరాజు గారి క్యారెక్టర్ ఏంటి? బ్యాంకుని నమ్మిస్తాడు, 2000 కోట్లు తీసుకుంటాడు, ఎగ్గొట్టేస్తాడు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిస్తాడు, ఎంపీ టికెట్ తీసుకుంటాడు, నెగ్గిన తర్వాత ప్రతిరోజు ఆయన బండబూతులు తిడతాడు. నువ్వు తిట్టండి, నేనేమి తప్పంటలా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకూడదని నేను చెప్పట్లా. కానీ ఆ పార్టీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీలో కంటిన్యూ అవుతూ తిట్టడం అది మోరల్గా కరెక్టా? మీరు రాజీనామా చేసి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి. అంటే ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి? నమ్మిన వాడిని మోసం చేయటమే కదా. ఇప్పుడు ఆ తర్వాత ఈ కూటమిలోకి వచ్చారు. కూటమిలో ఉంటూ కూటమికి నష్టం చేసే పనులు ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు. అంటే కూటమిలో ఆయన మంత్రి పదవి ఆశించారు, అది దక్కకపోవటం వల్ల కూటమిని దళితులకి దూరం చేయటం వల్ల రాజ్యాధికారం కోల్పోయేలా చేస్తున్నారని చెప్పి మీరు సోషల్ మీడియాలో మాట్లాడటం జరిగింది. అది నిజమంటారా? అదేనండి. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఆయన తను అనుకున్నది జరగకపోతే ఆగమాగం చేస్తాడు అందరినీ. ఆయన అనుకున్నది ఏంటో కొనుక్కొని అది కనుక ఆయన్ని బుజ్జగించకపోతే ఇక ఊరుకోడు. అట్లాగే బ్లాక్మెయిల్ అనమాట. ఇదొక రకమైన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆయన ఏంటంటే సమాజంలో ఒక అశాంతి పుట్టించటం, ఒక అరాచకం సృష్టించటం, 2 మతాల మధ్య, కొన్ని కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దాని నుంచి తనేదో ఒక నాయకుడిగా ఎదుగుదాం అనేటువంటి మనస్తత్వం అయింది. వేరే నేను 10 సంవత్సరాల నుంచి కూడా నేను పోరాటం చేస్తున్నా, ఏ రోజు కూడా ఎక్కడ ఎలాంటి గొడవలు నేను ప్రోత్సహించలేదు. ఒక్క ఇన్సిడెంట్ చూపించండి మా వాళ్ళు ఇన్వాల్వ్ అయింది, ఎక్కడో కూడా లేదు. ఆయన ఎక్కడ, నేను ఎక్కడ, ఆయనకి నాకు సంబంధం ఏముంది అసలు? ప్లస్ నేను ఎప్పుడు కూడా నమ్మిన వాళ్ళని మోసం చేయటం అనేది నా చరిత్రలో లేదు. అండ్ నేను అనవసరమైన అడ్వాంటేజ్ తీసుకుందామని కూడా లేదు. ఉదాహరణకి నేను పులివెందుల్లో పనిచేశాను, చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటి మీద రైడ్ చేశాను, ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళాను, ఇవన్నీ జరిగినాయి. అవన్నీ నాకు చంద్రబాబు గారు చెప్పారు, అందుకే చేశానని నేను ఎప్పుడన్నా చెప్పాను? నా డ్యూటీ అది, నేను నమ్మాను కాబట్టి నేను చేశాను తప్పితే అది చంద్రబాబు గారు చెప్పినా నేను చేయను.
చెప్పకపోయినా నేను ఆగను. నాకు కరెక్ట్ అనిపించింది కాబట్టి నేను చేశాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇబ్బంది పడ్డాను 5 సంవత్సరాలు. అప్పుడు కూడా నేనేమి పోయి చంద్రబాబు గారి దగ్గర సార్ మీ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇలా చేశారని నేను ఎప్పుడు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుందామని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి ఇన్ని చేసిన మీరు అది నా క్యారెక్టర్. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు కదా అని నేనేం చేయలేదు. నాకు నా డ్యూటీ అనుకున్నది నేను చేశాను కరెక్ట్గా, అంతే తప్ప మరొకటి కాదు. సో కాబట్టి ఇప్పుడు ఏదో ఇబ్బంది పడగానే ఆయన దగ్గరికి పోయి సార్ నేను మీకోసం ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, నాకు ఎంపీ సీటు ఉండని నేను చెప్పొచ్చు కదా, అడగచ్చు కదా. నేను అట్లా అడగట్లేదు కదా. నేను 3వ ప్రత్యామ్నాయం అంటున్నా. నేను ముందు నుంచి ఏం మాట్లాడుతున్నానో అదే మాట్లాడుతున్నా. అది నా క్యారెక్టరు. ఈయన ఏంటంటే తను చేయని దానికోసం, తనకి లేని దానికోసం తాపత్రయపడుతూ లేనిది దక్కించుకోవాలని, దానికోసం సమాజం బుగ్గైపోయినా పర్వాలేదు, తను ఉన్న పార్టీకి నాశనం అయిపోయినా పర్వాలేదు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, తనకు ప్రాధాన్యత ఉండాలి, తను బాగుండాలి అని ఏకైక లక్ష్యంతో స్వార్థంతో పనిచేస్తున్న వ్యక్తి ఆయన. ఇంకొక విషయం, మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు కాకినాడ పర్యటన వచ్చినప్పుడు కూడా ఆయన గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీజీపీ గారిని పక్కన పెట్టి మీకు సన్మానం చేయడం జరిగింది. దేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎవరు తీసుకోలేనటువంటి పోలీస్ మెడల్స్ కానీ, రాష్ట్రపతి మెడల్స్ కానీ అన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మీరు పొందారు. అలాగే మీరు చెప్పినట్టు కడపలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పెట్టారు. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేటువంటి కేసులు నిలబడవు అని మీకు ఆయనకి చెప్పడం మీద మిమ్మల్ని ఫైర్ డిపార్ట్మెంట్కి ప్రాధాన్యత లేని పోస్ట్కి పెట్టారని చెప్తున్నారు. మరి ఇంత చంద్రబాబు నాయుడు గారికి మీకు మధ్య ఇంత మంచి సంబంధాలు ఉన్నటువంటి మీరు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పోస్టింగ్ ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? అది సార్ని కలిసినప్పుడు, చంద్రబాబు గారిని కలిసినప్పుడు అడుగుతాను. ఆయన ఏం చెప్తారో అప్పుడు మీకు చెప్తాను. సో ఏదో కారణం ఉంటుంది కదండి. కారణం అయితే నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారు పోయి అక్కడ గొడవ చేయటము, ఆయన వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఆయన నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు అంటే అది సరిపోదు కాబట్టి నన్ను కొట్టారు అనేటువంటి ఒక పుకారు లేపి అక్కడ కొంతమంది అమాయకులైన ఆఫీసర్స్ని, ఆయన మాదిగా మన విజయపాల్ గారు మాదిగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి, సత్యవతి గారు మన జీజీహెచ్ ప్రభావతి రాయల్ ఆవిడ కాపు సోదరి, ఆవిడని ఇబ్బంది పెట్టి ఆవిడని అరెస్ట్ చేయబోయి 2 నెలల పాటు ఆవిడ ఎంత ఆవేదన అనిపించారో నాకు తెలుసు. ఆవిడని ఇబ్బంది పెట్టి, కాపు సోదరిని ఇబ్బంది పెట్టి, ఒక మాదిగ సోదరిని ఇబ్బంది పెట్టి, తర్వాత నాయక్ గారిని ఒక ఎస్టీ ఆయన మీదకి పంపించి ఇంత అరాచకం ఆయన చేశాడు. కాబట్టి ఎవరు కారణం అనేది ఎదురుగా కనపడుతుంది. ఒకసారేమో మీరు మంచి మిత్రుడు, అతనికి నాకు ఏమీ లేవు అంటారు. ఓసారేమో నన్ను కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఆయన ఉన్నారు అని ఒకసారి, లేరు దూరం నుంచి చేయించారని ఒకసారి, ఫోన్ కాల్ సిడిఆర్ వచ్చిందని ఒకసారి, 2 సంవత్సరాల పాటు 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాల్లో ఆయన ఎన్ని వెర్షన్లు మాట్లాడాడో లెక్కలేదు. ఇదేముంది ఐసా పైసా, ఇది గూగుల్ టేక్అవుట్ ఉంది, వివేకానంద రెడ్డి గారి కేసులాగా ఈయన ఫోన్ తీసేస్తే అయిపోద్ది, మొత్తం వచ్చేస్తుంది, నా దగ్గర ఉంది అన్నాడు. ఏది కేసు విచారణ రిజిస్టర్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఏదో గూగుల్ టేక్అవుట్ ఏది, సీసీటీవీ ఫుటేజ్ అన్నావు ఏది, సెల్ టవర్ డేటా అన్నావు ఏది, సెల్ టవర్ డేటా ఏది, కాల్ డీటెయిల్స్ ఏవి, ఏమున్నాయి? తాడు బొంగరం ఏమీ లేదు. నోటుకు వచ్చిందల్లా మాట్లాడటం, అది వేయటానికి 2 పేపర్లు, చూపించడానికి 4 ఛానళ్ళు ఉన్నాయి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడేయటం, పదే మాట్లాడటం, అది జనం నిజం అనుకుని నమ్మటం. మరి అవన్నీ ఏవి? ఆయన మాట్లాడిన ఆధారాలు ఏవి? అంటే వాస్తవానికి కస్టోడియల్ టార్చర్ ఏది జరగలేదంటారు. ఆధారాలు ఏవి అంటున్నా నేను. ఆయనకు అహం దెబ్బతింది, అరెస్ట్ చేశారు నన్ను, నా అంతటి వాడిని అరెస్ట్ చేస్తారా? కాలు వేలు విరిగిందని చెప్పారు కదండి. ఏమండి, మొన్న ఆ మధ్య క్రికెట్లో ఆయన టుప్పని పడ్డాడు, ఎవడు కొట్టలేదు పెట్టలేదు, 2 ఫ్రాక్చర్లు అయిపోయినాయి. ఆయన కొట్టాలండి? మరి పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తికి కాలు చిన్న బటన్ వేలు విరిగిందని చెప్తున్నారు. విరగటం కాదు, అది హెయిర్ లైన్. ఇట్స్ నాట్ ప్రాపర్ ఫ్రాక్చర్, అది హెయిర్ లైను ఇంటర్నల్.
కొడితే అలా ఉండదండి, పిప్పి అయిపోద్ది. ఆయన బాడీ చూశారు కదా, ఆయన తత్వం. అవునండి. క్రికెట్ ఆడుతూ పడితేనే 2 ఎముకలు పటపటమని ఇరిగిపోయినాయి. అలాంటిది మనం కొడితే అసలు అక్కడ ఏమైనా ఉంటుంది, లోపలంతా పల్ప్ అయిపోయేది, గుజ్జు గుజ్జు అయిపోయేది. ఈ రాజమండ్రి పేపర్ మిల్లులో గుజ్జు ఉంటుంది చూసారా, అట్ట అయిపోయేది. అంటే ఎవడో కొట్టలేదు ఆయన. మరి మీరు ఆధారం లేనప్పుడు మీరు కోర్టులకి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాను, నేను ట్రిబ్యునల్కి వెళ్ళాను. అదే అందరికీ తెలిసిందే ఈ న్యాయ పోరాటం అనేది ఎలా ఉంటుందో. అన్ని కోట్లు పెట్టి మనం లాయర్లను తేలేము. వాళ్ళేం కోట్లు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను తెస్తారు, సిద్ధార్థ లోద్రాలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేస్తారు. మనకెవరో చిన్న లాయర్ ఉంటారు. చూద్దాం ఎంతవరకు పోద్దాం, చేస్తున్నాం, కోర్టులో వేసాం. నాకు ఉన్న మొదటి నుంచి నేను అనుకున్నది ఏంటంటే, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కొంచెం బ్యాలెన్స్డ్ లీడరు. ఆయనేమి ఇలా ఎవడ పడితే వాడు చెప్తే కొంత ఇబ్బంది పడేదో చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఆచితూచి వ్యవహరిస్తారు, న్యాయంగా పోతారు అనేటువంటి ఒక అభిప్రాయంతో నేను మొన్నదాకా కేసు కూడా వేయలా. అంటే మీకు చంద్రబాబు గారి మీద పూర్తి విశ్వాసం ఉంది? అంటే పూర్తిగా కొంత అయితే ఉంది. అది నా విశ్వాసం అనేది కరెక్టా తప్ప అనేది రేపు రాబోయే రోజుల్లో రుజువు అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి గొడవ, చంద్రబాబు నాయుడు గారి మీద నా అభిప్రాయం కానీ, మామూలుగా జనరల్గా రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిప్రాయం కానీ, అడ్డగోలుగా ఆయన ఏమి చేయడు అనేదే కదా జనరల్గా ఉన్నది. ఒక సాఫ్ట్ మేనర్గా ఉంటారు. సాఫ్ట్ మేనర్ అని కాదు, రూల్స్ ప్రకారం పోతారు, ప్రొసీజర్ ప్రకారం పోతారు, ఆఫీసర్స్ విషయంలో అట్లీస్ట్ అనేది ఉన్నదే కదా. అది నిజమా కాదా అనేది రేపు తేలుతుంది. మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటండి? దళితుల మీద, కాపుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అటు మీరు చూశారు, కందుకూరు ఘటన కానీ, చాట్రాయి కానీ, అట్లాగే చాలా ఘటనలు జరుగుతున్నాయి. జన సైనికుల మీద కూడా ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అలాగే దళితుల మీద జరుగుతున్నాయి అన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గొడవ ఏంటండి అసలు? దృష్టిగానే వచ్చిందా? రేపు జూలైలో మళ్ళీ మనం కలుద్దాం. జూన్లో 30గా నాకు ఇది ముగుస్తుంది ప్రస్థానం. 30న మనం మాట్లాడదాం. అప్పుడు దాని మీద నేను రెస్పాండ్ అవుతాను. మీరు పాలిటెక్నిక్ చదివే రోజుల్లో చిరంజీవి గారికి పెద్ద అభిమాని అని, ఆయన సినిమాలు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి చూసేవారని, అలాగే 2018లో జనసేన పార్టీకి మీటింగ్కి అక్కడ పర్మిషన్ లేదంటే మీరు ఒక ఐజీ క్యాడర్లో మీరు ఇప్పించారని, ఇంత బాగా చేసినటువంటి మీరు ఈ రోజున జన సైనికులు సోషల్ మీడియాలో మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మరి ఈ నిజాలు ఎప్పుడు కూడా మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు? అందరికీ అన్నీ తెలియాల్సిందే ఉంది, తెలియక ఎవరైతే మాట్లాడతారు. చిరంజీవి గారిది మా ఊరు పెనుగొండ, ఆయన తెలుసు. పెనుగొండలో నేను 2-3 సార్లు కలిశాను. అంటే అప్పుడు ఆయన ఇంత పెద్ద స్టార్ కూడా కాదు. మన ఊరు పాండవులు రిలీజ్ అవ్వడానికి ముందు అనుకుంటా, ఆ టైంలో ఆయన కలిసాం పెనుగొండలో. అప్పటి నుంచి ఆయన పెద్దగా నాకు సినిమాలతో అనుబంధంగా అనేది లేకపోవటం వల్ల నేను కంటిన్యూ చేయలేం. మన ఊరు వచ్చాడు, ఏదో సినిమాల్లో ఉన్నాడు అని అంటే వెళ్ళి కలవటానికి వెళ్ళాం. ఆయన అంబాసిడర్ కార్లో వస్తుంటే ఆఫ్ చేసాం, ఆపాడు. ఆయన కిందకి దిగండి అన్నాం, దిగాడు. ఇక్కడ ఏదో మన వేప చెట్టు మర్రి చెట్టు ఏదో ఉంది, ఆ చెప్టా మీదకి ఎక్కండి అంటే ఆయన ఎక్కి అందరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. బిడ్డగా ఆయన అన్నమాట నాకు ఇంకా గుర్తుంది. నేను మీలా మనిషినేనయ్యా అని అన్నాడు నవ్వుతా. అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చాం, వెళ్ళిపోయాడు ఆయన. అట్లా ఆయన తెలుసు నాకు అప్పటి నుంచి. పవన్ గారు ఆ తర్వాత పరిచయం. 2018లో అప్పుడు కూటమి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ ప్రభుత్వం మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదండి అక్కడ ఎస్పీ గారు. అవును, అప్పుడు నేను పర్మిషన్ కోసం పర్మిషన్ ఇప్పించిన మాట వాస్తవం. అప్పుడు ఈ రాఘవయ్య గారు జనసేనలో యాక్టివ్గా ఉండేవారు, ఆయన ద్వారా జరిగింది. తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓటు కూడా ఏలూరులో రాఘవయ్య గారి అడ్రస్ మీద నేనే రాయించాను. మరి ఇంత పవన్ గారిని కలిసాం ఆ పార్టీ పెట్టే టైంలో. తర్వాత కూడా చాలాసార్లు కలిసాం. పవన్ కళ్యాణ్ గారితో ఇంత అనుబంధం ఉంది, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మీరు సస్పెన్షన్ మరి ఎత్తించమని చెప్పి మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడగలేదండి? అంటే ఇప్పుడు మన మిత్రులు అంటే ఎట్లా ఉంటారు, మనం అడిగితేనే సాయం చేస్తారా, అడగకపోయినా చేయాలి కదా అని నేను అడగలేదు ఎప్పుడు. పైగా అందులో నేను పోయి అవుట్ అవుతావే, నేను తప్పు చేస్తే పోయినా ఎవరినన్నా అడగాలి, నేను చేయలేదు కదా, ఎందుకు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మీకు మంచి స్నేహం ఉందంటారు? అంటే ఉండింది గతంలో, ఇప్పుడు లేదండి. తెలియదు ఇప్పుడు. అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆయన కలవలేదు. ఆయన అలానే ఉంటారు, మారరని నేను అనుకుంటా. పివి రమేష్ గారితో విభేదాలు ఏంటండి అసలు? అదో పెద్ద కథ అండి, మీకు ఓపుకుందండి చెప్తాను. పివి రమేష్ గారి తండ్రి మా మామగారు పెన్మాక సుబ్బారావు అని ఆయన.
అప్పుడు మా ఫ్యామిలీ సేవింగ్స్, మా నాన్నగారు మనవాళ్ళ కోసం ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఉంటే అవి ఏం చేద్దామని ఆలోచించినప్పుడు మా క్లాస్మేట్స్ వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ ఉప్పల్ దగ్గర అంకుషాపూర్ అని ఒక ఏరియాదో ఉంది, అక్కడ ల్యాండ్ కొంటే బాగుంటుంది, రేట్లు పెరుగుతాయి అని. అప్పటికి ఇవన్నీ చాలా ఏం రాలేదు, ఈ హైటెక్ సిటీ అప్పుడే స్టార్ట్ అయింది ఆ టైంలో బాగా 2000 అని చెప్పడం. తర్వాత కొండాపూర్లో కొంత ల్యాండ్ కొనండి బాగుంటుందని చెప్పడం, ఇట్లాంటివి జరిగినాయి. జరిగినప్పుడు వాళ్ళు ఇంకో సజెషన్ ఏం చేశారంటే దీన్ని మనం అదే ప్లాట్ సైజ్ చేసి అమ్మటం అవి చేస్తే బాగుంటుంది, పిల్లలకి రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్కి వాళ్ళ డబ్బులే కదా ఇవి అని అన్నారు. అన్నప్పుడు వ్యాపారం నా పేరు మీద చేయలేను, పిల్లలు అప్పటికి మైనర్స్, చిన్నపిల్లలు కదా, వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ టైంలో ఒకడు ఎల్కేజీ, ఇంకొకటి ఇంకా స్కూల్కి వెళ్ళిన ఆ టైంలో అనమాట. సో వాళ్ళ పేరు మీద పెట్టలేము, నేను వ్యాపారం చేయలేను, ఇంకెవరు ఉన్నారని మా నాన్నగారికి అంత ఇంట్రెస్ట్ లేదు, ఆయన డబ్బులు అయితే ఇచ్చాడు, ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్ పేరు పెట్టాలి కదా అని ఆయన వీళ్ళ తాతగారే కదా అని చెప్పి నమ్మి ఆయన పేరు మీద పెట్టాం. పెట్టి అన్ని పేర్లన్నీ కూడా మా పిల్లల పేర్లే ఉంటాయి, ఆ బిజినెస్కి సంబంధించిన అన్నీ కూడా, శౌర్య ఇన్ఫ్రా అని అట్లా. ఆయన డబ్బులు లేకపోతే ఆయన పిల్లల డబ్బులు అయితే మా పిల్లల పేర్లు ఉండవు కదా. సో పెట్టి ఐడియా ఇచ్చింది మా క్లాస్మేట్స్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ ఏరియాలో పెరుగుతాయి ఏంటి అనేది. అంటే కొండాపూర్లో ల్యాండ్ కొన్నాం, అట్లాగే ఉప్పల్ దగ్గర కొన్నాం, అదృష్టవశాత్తు బాగా పెరిగినాయి. ఆ తర్వాత ఆ కొండాపూర్లో సర్వీస్ అపార్ట్మెంట్స్ కట్టాం. అది ఎట్లా అంటే అప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు టాటా బిర్లా స్కీమ్ అని ఎస్సీస్కి లోన్స్ అని చెప్పి పెట్టినటువంటి స్కీమ్ ఒకటి పెట్టారు. ఇప్పుడు గిరిధర్ గారు అని ఐఏఎస్ ఖమ్మం ఆయన ఇండస్ట్రీస్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడితే మంచి ఐడియానే మీరు తీసుకోండి, మీకు ఒక 50 lakhs సబ్సిడీ వస్తుంది, స్ట్రైట్ అవే క్యాష్ సబ్సిడీ, లోన్ 5 కోట్ల దాకా వస్తుంది, అది తీసుకుని కట్టండి బాగుంటుందని చెప్పి ఆయనే స్వయంగా అప్లికేషన్ ఇచ్చి ఆయనే పుష్ చేసి, ఎందుకంటే ఆయన నాకు పర్సనల్గా ఫ్రెండ్. అవునండి. కాబట్టి ఆయన చేస్తే సరే ఎవరో ఒకళ్ళు ముందు ఉండాలి కదా అని చెప్పి ఈ రమేష్ వాళ్ళ నాన్నగారిని పెట్టి, అంటే మా పిల్లల తాత వాళ్ళ మదర్ తరఫున ఆయన పెట్టి ఆయన్ని కట్టడం అంతా జరిగింది. జరిగిన తర్వాత ఆయన చాలా వరకు పాపం కరెక్ట్ మనిషే. ఆయన అన్నాడు ఈ లోన్ తీరగానే నేను పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్, అంటే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు. నాకేం డబ్బులు అవసరం లేదండి, నాకెందుకు, నాకు వచ్చే జీతం సరిపోతుంది, తర్వాత పెన్షన్ సరిపోతుంది, నాకెందుకు డబ్బులు, నేనేం చేసుకుంటాను, అవి బేసిక్గా పిల్లల కోసమని పెట్టిన డబ్బులు, వాళ్ళ తాతగారు ఇచ్చిన, అంటే మా నాన్నగారు ఇచ్చిన డబ్బులు, అదే నేను సేవ్ చేసిన డబ్బులు. సో అవి వాళ్ళ కోసం అని అనుకున్నాం కాబట్టి వాళ్ళకే రాసేయండి, నాకేం అక్కర్లేదు, కాగితాలు అన్నీ కూడా వాళ్ళకి, ప్రాపర్టీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు, నేను ఇది చేయండి అది చేయండి అని నేను ఎప్పుడు జనరల్గా చెప్పను పిల్లలకి, వాళ్ళు నేర్చుకోవాలి కదా, వాళ్ళు సొంతంగా చేసి నేర్చుకోవాలి అని చెప్పంటే అలాగేనండి అన్నాడు. తర్వాత ఆయన్ని ప్రలోభ పెట్టి భయపెట్టి ఇంకొకటి చేసి ఈ పివి రమేష్ వాళ్ళ తమ్ముళ్ళు చాలా అన్యాయంగా చిన్నపిల్లలకి సంబంధించిన ఆస్తి ఒక ఫ్లోర్ రాయించేసుకున్నారు. ఇది వాళ్ళ క్యారెక్టర్. ఓకే. ఆయన సరే ఒక ఫ్లోరు మా అమ్మాయికి ఇస్తాను అంటే ఆవిడ నాతో లేరు, డివైడ్ అయ్యి వెళ్ళిపోయారు, రాస్తానంటే రాయండి తప్పకుండా, ఆమెకి ఎవరీ రైట్ ఉంది, బీయింగ్ మదరు, ఆమె తీసుకోవచ్చు అని చెప్పాను. ఆమెకు ఒక ఫ్లోర్ రాశారు, తప్పలేదు, మిగతావన్నీ కూడా మా పిల్లలకి ఇచ్చేశారు. అన్యాయంగా వీళ్ళు ఒక ఫ్లోర్ తీసుకున్నారు, వీళ్ళకి మరి తినడానికి డబ్బులు లేవో బతకడానికి డబ్బులు లేవో, మరి ఆ కక్కుర్తి ఏంటో ఆ దరిద్రం ఏంటో నాకు తెలీదు. ఈ పివి రమేష్ అనే అతని తమ్ముళ్ళు, ఒకతను ఐఆర్ఎస్ ఆఫీసర్. అవునండి. సో వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంది. సో అది రాయించుకున్నారు. సరే అక్కడ తాగినా పర్వాలేదు, మా పిల్లలకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయించడానికి పివి రమేష్ అతను ఎంత దిగజారిపోయాడంటే ఒక ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేసినట్టుగా కాగితం పుట్టించాడు. రూల్స్ ఏం చెప్తున్నాయి, గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయాలి అని అంటే కలెక్టర్కి అధికారం ఉంది, కింద ఎవరికి లేదు. ఈయన పోయి అక్కడ ఆ పని చేశాడు. అది చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇవన్నీ మాకు తెలియదు, గుమ్మడంగా నడిపించేశాడు. సరే మేము గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు కదా అని అవి
ఆయన ఉన్నంత వరకు ఆయనే మెయింటైన్ చేశాడు. ఆ రెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆయన అకౌంట్లో వేసాడు. బాధ్యతగానే ఉన్నాడు. చివరికి ఆ డబ్బులు సైతం మా పిల్లలకి ఇవ్వాలి వీళ్ళు. అంటే సొంత మేనల్లుళ్ళ డబ్బులు మీద తినేసిన వ్యక్తి పివి రమేష్. పైగా వాళ్ళ ఆస్తి మీద ఆశపడి కోర్టుకు వెళ్ళాడు. ఏమని, ఈ ఆర్డీఓ దగ్గర ఆర్డర్ క్యాన్సిల్ చేయించాం, వీళ్ళకి ఇవ్వటానికి లేదని చిన్నపిల్లల మీద, మేనల్లుళ్ళ మీద కోర్టుకు పోయినటువంటి నికృష్టుడు, నిర్భాగ్యుడు, దౌర్భాగ్యుడు, మీరేమన్నానంటే అది పివి రమేష్. కోర్టులో ఓడిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డీఓ క్యాన్సిల్ చేయడానికి అధికారం లేదు. అవునండి. రెండవది గిఫ్ట్ డీడు ఇచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఎలాంటి అధికారం లేదు ఇచ్చినవాడికి. దానిలో కండిషన్ పెట్టాలి, ఏమని, నన్ను చూసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. వాళ్ళు అమెరికాలో ఉంటుంటే వచ్చి నిన్నాడు చూసుకుంటారు. అవునండి. అలాంటిది కూడా ఏం లేదు. సో ఈ రెండు కారణాల వల్ల ఆయన ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా మీరు అది రిపోర్టెడ్ కేసు, మీకు హైకోర్టులో ఇంపార్టెంట్ కేసెస్, ప్రిన్సిపల్ సెట్ చేసిన కేసెస్ రిపోర్టెడ్ కేసెస్గా ఉంటాయి. దానిలో రోహిత్ శౌర్య వర్సెస్ పివి రమేష్ అని ఉంటుంది. అతని కేసులో ఓడిపోయి కూడా అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని పిల్లల డబ్బులు పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేయకుండా మళ్ళీ దాని మీద అప్పీలుకి పోయి ఇంత చేస్తున్న వ్యక్తి పివి రమేష్. అది అతని క్యారెక్టర్. ఆయన వచ్చి బయట నీతులు చెప్తూ ఉంటాడు. ఈ రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా ఈయనిద్దరు మంచి మిత్రులు వెళ్ళండి. ఆయన వచ్చి నీతులు చెప్తాడు, నేను సమాజాన్ని ఉద్ధరిస్తాను. ముందు నువ్వు చిన్నపిల్లల డబ్బులు తింటాం ఆపరాబాబు. ముందు నువ్వు చిన్నపిల్లల డబ్బులు తింటాం ఆపే, చిన్నపిల్లలకి అన్యాయం చేయటం ఆపే, వాళ్ళ నోటికాడు కూడు నువ్వు తింటూ నువ్వు సమాజానికి నీతులు చెబుతున్నావు పివి రమేష్. ఇదేంటిది? అది ఆయన పద్ధతి. సో అంతే, ఆయనకి నాకేం గొడవ. అతను వేరే వాళ్ళ డబ్బుల కోసం, చిన్నపిల్లల డబ్బుల కోసం ఆశపడి దిగజారిపోయిన వ్యక్తి పివి రమేష్. నేను వాళ్ళ మదర్కి ఎవరూ లేనప్పుడు పేస్ మేకర్ వేయించాలి, డబ్బులు కావాలి అని అంటే ఈయన అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళెవ్వరూ ఆర్థిక సాయం చేయని పరిస్థితుల్లో నేను 2003-2004లో నేను నా డబ్బులు ఇచ్చి అపోలోలో ఆమెకి వైద్యం చేయించాను, హార్ట్ ఆపరేషన్. 3 లక్షలు అప్పట్లో, ఆ రోజుల్లో. అఫ్కోర్స్ ఆ డబ్బులు ఆయన తిరిగి ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు కొంచెం పద్ధతి అయిన మనిషే, ఆయనతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇతనే పివి రమేష్ అనే అతనే ఈజ్ వికెడ్ పర్సనాలిటీ. అంతేకాకుండా నా టెనెంట్స్, మా పిల్లల టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మా పిల్లలకి రెంట్లు కట్టద్దు అని చెప్పేసి ఒక లెటర్ రాశాడు, వాట్సాప్ మెసేజ్లు పంపించాడు. దానిలో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు. దాని మీద నేను డిఫేమేషన్ కేసు వేశాను, అది విచారణకు వస్తుంది. క్రిమినల్ డిఫేమేషన్ ఉంది, సివిల్ సూట్ వేశాను. పివి రమేష్కి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, అతను జైలుకి పోతాడు. మీరు 30 ఏళ్ళ ఐపీఎస్ సర్వీస్లో చాలా చేశారు. మీరు చేయలేనటువంటి ఏదన్నా ఉన్నాయా అసలు? ఇంకా చేయాలనుకున్నాయి, నేను చేయలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి? ఇది పోలీస్ వ్యవస్థ అనేది మనం నిరంతరం చేస్తూ ఉండాలండి. ఏదో ఒకసారి చేసి వదిలేస్తే అయిపోయేటువంటిది కాదు. మొట్టమొదట మనం ఏంటంటే పరివర్తన, చేంజ్ అంటే అందరూ అనుకుంటున్నారంటే ఏదో టెక్నాలజికల్గా అది తెచ్చి ఇది తెచ్చి ఏదో చేసేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది ఈరోజు కూడా స్మార్ట్ ఫోన్ వాడే పరిస్థితి లేదు ఎక్కడ మన రూరల్ ఏరియాస్లో. అవునండి. సో పోలీసింగ్లో ప్రధానంగా మారాల్సింది ఏంటి అని అంటే, ముందు పోలీసుల మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం ప్రజలకు సేవ చేయటానికి ఉన్నాం, మన జీతాలు ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి అనేది ముందు వాళ్ళకి ట్రైనింగ్లో నేర్పాలి. అలాగే మహిళలకు ఉండే హక్కులు కానీ, మైనారిటీలకు ఉండే హక్కులు కానీ, మానవ హక్కులు కానీ, వీటిని మనం నేర్పించాలి. ఆ మార్పు తీసుకురావాలి. పోలీసింగ్లో మార్పు అంటే పోలీసుల బిహేవియర్లో మార్పు, చట్టాల అమలులో కఠినంగా ఉండే మార్పు, అలాంటివి తీసుకొని రావాలి. అంతే తప్ప పటోటోపాలు టెక్నాలజీ నేను చాలా వాడాను. ఈ బీటు ఈ కంట్రీలోనే ఫస్ట్ టైము ఎలక్ట్రానిక్ బీట్ సిస్టమ్ అనేది నేనే డిజైన్ చేశాను. తర్వాత దాన్ని సైబరాబాద్లో వాడారు, దేశం మొత్తం వాడారు. అలాగే ఈ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ మొత్తం ఆటోమేట్ చేయటం, 400 మంది పనిచేసే చోట 2 మనుషులతో పనిచేసేటువంటి విధంగా నేను రికార్డ్స్ ఆటోమేట్ చేయించాను. దానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ వారి టెక్సబ్ అవార్డు కూడా వచ్చింది. అట్లా టెక్నాలజీ మనం చాలా వాడాం. దట్ ఈజ్ నాట్ ఎనఫ్. అవన్నీ మనం
ఎఫిషియెంట్గా పనిచేయటం కోసం అని చెప్పి మనం చేస్తాం తప్ప. అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కేసులు ఎన్నో సంవత్సరాలు 5, 6, 7, 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కేసులు సుమారుగా 3,000 కేసులు నేను ఛార్జ్షీట్లు వేయించాను. చాలా రెసిస్టెన్స్ వచ్చింది, నా మీద కంప్లైంట్ చేశారు, ఆయన లా అండ్ ఆర్డర్ కేసుల్లో జోక్యం చేసుకుంటున్నాడు అని నేను చెప్పాను. నేను నా వ్యక్తిగత లబ్ధి కోసం నేనేం చేయటం లేదు కదా. సిఐడి చీఫ్గా అది నా డ్యూటీ. ఐఎమ్ నోడల్ ఆఫీసర్ ఫర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్. కాబట్టి నా డ్యూటీ నేను చేస్తున్నా, మీరు ఛార్జ్షీట్ వేయాల్సిందే అని వాళ్ళతో మానిటర్ చేసి 3,000 కేసుల్లో ఛార్జ్షీట్లు వేయించాను. చాలామంది అంటారు మీరు ఏం చేశారు. నేను చేసింది నేను వచ్చి చెప్పుకుంటానా? నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు నాతో ఉన్నారు. ఆ 3,000 కేసుల్లో కూడా ఈ విక్టిమ్ కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది దళితులుగా అందేలాగా చేశాను. సో ఆ కేసుల నెంబర్ కాకపోతే నేను హైకోర్టు వారితో మాట్లాడి వారికి లెటర్స్ రాసి, రిజిస్ట్రార్ గారితో మాట్లాడి, వారితో మళ్ళీ ఈ మేజిస్ట్రేట్స్కి అందరికీ కూడా, డిస్ట్రిక్ట్ జడ్జీలకి అందరూ కూడా లెటర్స్ రాయించి నెంబర్లు ఇప్పించి ఇదంతా కూడా చేసాం. ఇదంతా కూడా పబ్లిసిటీ కోసమో లేకపోతే ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవడానికో చేసింది కాదు. నేను ఎప్పుడు కూడా మెన్షన్ కూడా చేయలే. మీరు సమాజానికి ఒక కొత్త సిస్టమ్ని, చాలామంది ప్రాణాలు నిలిపేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే మరుగున పడిపోకూడదు ఒకరు చేసిన సేవలు. అసలు ఈ రోజున దేశంలో 108 అనే కాన్సెప్ట్ వచ్చిందంటే దానికి ఆద్యుడు పివి సునీల్ కుమార్ గారు అని చాలామంది చెప్తూ ఉండేవారు. అది ఎలా వచ్చింది ఆ ఆలోచన? అసలు ఈ 108 కాన్సెప్ట్ మీ నుంచి ఇన్స్పిరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకుని చేశారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది నిజమేనండి. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, మీకు పంపిస్తాను. 108 రావటానికి ఒక 6 నెలల ముందే, అంతకన్నా ముందే మనం అప్పుడు ఈ సురక్షను మనం హైవే సురక్ష అని చెప్పి ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు మీకు 108 కింద ఉంది. ఏది అంబులెన్సెస్ పెట్టడము అందుబాటులో, హాస్పిటల్స్ని రెడీలో పెట్టుకోవటము, యాక్సిడెంట్ జరగగానే మెసేజ్ తీసుకొని అంబులెన్స్ అక్కడికి పోవటము, విక్టిమ్స్ని మన గాయపడిన వాళ్ళని తీసుకొని వెళ్ళటము, హాస్పిటల్ అడ్మిట్ చేయటము, లైఫ్ సేవ్ చేయటం అనేది మనం మొదలుపెట్టాం. దాన్ని రాజశేఖర రెడ్డి గారే ఇనాగ్రేట్ చేశారు. అది చూసి ఆయనకి ఆలోచన నచ్చి దాన్ని 108గా తర్వాత రాష్ట్రం మొత్తం అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రమే కాదండి, దేశం మొత్తం కూడా ఇప్పుడు వచ్చింది. దేశం మొత్తం మీద వచ్చింది. అంటే నేను ఎస్పీ మెదక్గా ఉండగా ఈ హైవే ఎక్కువ ఆ జిల్లాలో, ఈ హైవేలో యాక్సిడెంట్స్ అయ్యి అంబులెన్స్ అది పోయేసరికి లేట్ అవటం, ప్రాణాలు పోవటం జరిగింది. దీనికి సొల్యూషన్ ఏంటో అని ఆలోచించి అప్పుడు ఈ వైర్లెస్ సెట్లు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా అక్కడ హైవే మీద ఉన్న దాబా ఓనర్సు, షాప్ ఓనర్సు అందరికీ కూడా మా పోలీస్ నెంబర్ ఇచ్చి ఏది జరిగినా ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ చేసేట్టు కంట్రోల్ రూమ్కి, కంట్రోల్ రూమ్ నుంచి అంబులెన్స్కి ఇన్ఫర్మేషను, పెట్రోలింగ్ వెహికల్కి ఇన్ఫర్మేషను, వాళ్ళు అక్కడి నుంచి ఇమీడియట్గా వెళ్ళి రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళటము, హాస్పిటల్స్తో టైఅప్ చేసుకుని వాళ్ళని రెడీగా పెట్టించటము, ఇవన్నీ కూడా చేసి ఆ ప్రోగ్రామ్ని రాజశేఖర రెడ్డి గారితో ఇనాగ్రేట్ చేయించాం. సో ఆయనకు ఆలోచన నచ్చి ఇది బాగుంది, దీన్ని మనం చేయాలని చెప్పి దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఒక ఆలోచన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అందిందో, ఆయన అమలు చేశారో, అది రాష్ట్రం మీరు అన్నట్టు దేశానికి కూడా వెళ్ళిపోయింది. అంటే అధికారం వల్ల ఒక ఆలోచనకి ఎంత రాణింపు వస్తుంది అనేది. ఇవాళ ఎంతోమంది, నేను జిల్లా ఎస్పీగా ఒక జిల్లాకి పరిమితం అయిన ఆలోచన ఒక ముఖ్యమంత్రికి చేరేసరికి, ముఖ్యమంత్రి కాదండి, ఒక దేశమే, తర్వాత దేశం మొత్తానికి వ్యాప్తి చెందింది. ఈ రోజున ఎంతోమంది ప్రాణాలు నిలబడుతున్నాయి, సకాలంలో వైద్యం అందుతుందంటే దాని వెనక ఉన్నది ఎవరు? ఆ 108 కుయ్యమన్నప్పుడు చాలామంది ఆ పేరు వినపడదండి. కనీసం ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు నుంచి వచ్చినట్టు ఆలోచన అని చెప్పి పోలీసు వ్యవస్థ కూడా గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలని చెప్పి ఈ ప్రస్తావన తీసుకురావడం కరెక్ట్. అంటే మనకు ఆలోచన ఉంటుంది, దాన్ని అమలు కూడా చేసే అవకాశం వచ్చింది. ఆ రోజు ఎస్పీగా ఉండగా కదా కొంత అమలు చేశాను. అమలు చేయబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, అది రాణింపు వచ్చింది. ఒక మంచి ఆలోచన ముందుకు తీసుకెళ్ళినందుకు మనం వాళ్ళందరినీ మనం అభినందించాలి. అఫ్కోర్స్ ఆలోచన మొదలుపెట్టింది నేను, అది కరెక్ట్. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ని 250 కోట్ల నుంచి 1750 కోట్లకి తీసుకెళ్లారని, అలాగే పోలీస్ కార్పొరేషన్లో
ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అమలాపురానికి చెందినటువంటి కాపు సామాజిక వర్గం జన సైనికుడు చనిపోతే మీ సొంత డబ్బులు కూడా ఆ కుటుంబానికి ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చినాయి. అవి ఎంతవరకు నిజం అంటారు? నిజమే కదా అవన్నీ. టర్న్ ఓవరు నేను వెళ్ళినప్పుడు 200 కోట్లు ఉండేది, దాన్ని 1700 కోట్లకి తీసుకెళ్ళాను. తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో పెన్షన్స్ 8,000 10,000 ఉండే రిటైర్ అయిన ఇంజనీర్స్కి, దాన్ని నేను 50,000కి పెంచాను. ఎల్ఐసిలో ఒక స్కీమ్ ఉంది, దానిలో ఒక 10 కోట్లు మనం డిపాజిట్ చేసి వాళ్ళందరికీ కూడా 50,000 పెన్షన్ వచ్చే విధంగా చేశాం. అలానే ఈ హరికృష్ణ అబ్బాయి పేరు, కాపు సోదరుడు, జనసేన కోసమే ఓటేయటానికి వెళ్ళొస్తూ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ ఇంట్లో వేరే ఎవరు లేరు సంపాదించేవాళ్ళు. సో వాళ్ళ పేరెంట్స్కి నా నెల జీతం ఇచ్చాను. అలాగే మా కార్పొరేషన్లో ఎంప్లాయీస్ అందరం కలిసి ఒక 10 లక్షల దాకా పోగు చేసి ఇచ్చాం వాళ్ళకి. అది ఇలా ప్రతిసారి చేయలేమని చెప్పి అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ చేయించి, ఎవరు యాక్సిడెంటల్గా చనిపోయినా కూడా 25 లక్షలకి దక్కకుండా అమౌంట్ వచ్చేలాగా ఇన్సూరెన్స్ చేయించాలి. ఎనీ అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకూడదని. ఇట్లాంటివి చాలా చేసాం అక్కడ. వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి అక్కడ ఎంప్లాయీస్ కోసం చాలా చేసాం. ఈ రోజున మహిళలకి రక్షణార్థం మార్నింగ్ వాక్ అని ఒకటి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఉన్నారా లేదా, సిఐ గారు ఉన్నారా లేదని చెప్పి ఫ్రంట్లో ఒక రిసెప్షన్ అనేది ఉంటుంది. ఈ 2 కాన్సెప్ట్లు మీ నుంచే వచ్చాయని చెప్పి పోలీస్ శాఖలో చాలామంది చెప్తూ ఉంటారు. అసలు ఎలా వచ్చిందండి ఈ ఆలోచన? అంటే నేను ఈస్ట్ జోన్లో పనిచేస్తున్నప్పుడు మలక్పేట పోలీస్ స్టేషన్ ఏరియాలో మార్నింగ్ వాక్ వెళ్తున్న ఆడవాళ్ళ మెడలో చైన్లు లాక్కుపోవడం జరిగింది. సో దానికోసం అని చెప్పి ఎర్లీ బర్డ్స్ అనే కార్యక్రమం, కొన్ని మోటార్ సైకిల్స్ మీద కొంతమంది మఫ్టీలో, వాళ్ళు పోలీసులని తెలియదు, వాళ్ళు తిరగటం, ఎవరన్నా చైన్ స్నాచింగ్ చేస్తే వాళ్ళని పట్టుకోవటం. సో దాంతో ఆ మోటార్ సైకిల్ మీద వచ్చేది ఎవడు పోలీసు ఎవడు కాదో తెలియక ఆ చైన్ స్నాచింగ్స్ అయినా ఆగిపోయినాయి. అక్కడ మహిళలకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది, ఓకే మన కోసం పోలీసులు పనిచేస్తున్నారు అంటే. రొటీన్గా పనిచేయటం కాకుండా ఏదో డ్యూటీ చేసామా చేయలేదా అన్నట్టుగా కాకుండా, ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్యను మనం అడ్రస్ చేయగలమా లేదా అని ఫోకస్ చేసి పనిచేస్తే ఇట్లాంటివి మనం సాధించవచ్చు. అదే పట్రేలింగ్ మనం రొటీన్గా చేస్తే ఏం ఉపయోగం ఉండదు. మరి ఈ రిసెప్షన్ పోలీసు వ్యవస్థల్లో పోలీస్ స్టేషన్ల ముందు ఒక రిసెప్షన్ పెట్టారు. ఈ ఆలోచన కూడా మీదే అని చెప్తున్నారు. అవును, ఎలా వచ్చిందండి అసలు? అంటే ఏం లేదండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అది కామన్ జనరల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎవరన్నా పోయారనుకో, ఎవరిని పలకరించాలి అక్కడ? ఎవరికి ఏం క్లారిటీ లేదు కదా. ఒక రిసెప్షన్ ఉందనుకోండి, ఆ క్లారిటీ ఉంటుంది. ఓకే ఇక్కడ ఈయన పలకరించాలి, కంప్లైంట్ ఈయనకి ఇవ్వచ్చు, ఈయనతో చెప్పుకోవచ్చు, ఈయన ఎస్ఐ గారి దగ్గరకు సిఐ గారి దగ్గరకు ఈయన తీసుకెళ్తాడు, ఒక క్లారిటీ ఉంటుంది కదా. దానికోసమని అది పెట్టడం జరిగింది. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో మీరు ఐజీగా పనిచేస్తున్నప్పుడు 2 కోట్ల రూపాయలు లంచం మీకు ఇచ్చారని, ఆ లంచాన్ని ఇవ్వడానికి వచ్చారు, ఇస్తుంటే తిరస్కరించి వాళ్ళందరినీ ఆ ప్యాకెట్ క్లబ్ల నుంచి కోర్టుకి అప్పచెప్పి ఆ ధనాన్ని ప్రభుత్వ ఖజానాకు చేర్చారని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా పెద్ద హెడ్డింగ్, కోటింగ్ ఇచ్చిన ఐజీ అని చెప్పి వచ్చిందండి. అసలు ఏంటండి ఆ సంఘటన ఏంటి? ఏం లే, అక్కడ క్లబ్స్ అవి బాగా నడిచాయి. చిలకలూరిపేట క్లబ్ అనుకుంటా. వాళ్ళు అంతకుముందు ఒక డీజీ గారు ఉండేవాడు, ఆయన ఆశీస్సులతోటి క్లబ్ నడిచింది. నడిచినప్పుడు నేను ఐజీగా వెళ్ళిన తర్వాత ఈ మిగతాన్ని మూయించేసాం. ఈ క్లబ్ వరకు మేము మూయించలేకపోయాం, ఎందుకంటే ఆయన పైన పెద్ద ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. సరే నేను ఉండగానే ఆ డీజీ గారు రిటైర్ అయిపోయారు. అవగానే నేను క్లోజ్ చేసేయండి అని చెప్పాను. తర్వాత మన ప్రసాదరావు గారు అని మాదిగా సామాజిక వర్గానికి చెందిన చాలా నిజాయితీపరుడైన అధికారి, ఆయన డీజీగా వచ్చారు. ఆయన డీజీగా వచ్చినప్పుడు నేను చెప్పా, ఇంకా క్లబ్లు అవన్నీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు, క్లోజ్ చేయించేయండి. ఒకవేళ మళ్ళీ డీజీ గారి పర్మిషను ఆశీస్సులు పైన ఏమన్నా వస్తే తెచ్చుకోమనండి, వాళ్ళు నాతో చెప్తే అప్పుడు నేను ఇక్కడ ఏంటనేది అప్పుడు ఆలోచిస్తాను, నా అంతటి నేనైతే ఎవరికి ఎట్లాంటి పర్మిషన్స్ ఇవ్వనని చెప్పాను.
వాళ్ళేమి పర్మిషన్లు అవి తెచ్చుకోలేకపోయారు. అఫీషియల్గా ఎవరెవరు అన్అఫీషియల్గానే తెచ్చుకోలేకపోయారు. సో అవి మూసేసాం. మూసేసినప్పుడు ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మాజీ మంత్రి, ఆయన దళిత నేపథ్యం, ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలా పలాయన వచ్చి కలుస్తారు మీకు అన్నాడు. ఏదో పని ఉండి వస్తున్నారేమో, ఏదో హెల్ప్ కోసం అనుకుని సరే రమ్మనండి అన్నాం. అంటే అతను ఎవరో వచ్చాడు. వచ్చి ఇలా క్లబ్ ఓపెన్ చేస్తారండి, మీరేం చేయక్కర్లేదు, మీరు ఓపెన్ చేయమని కూడా చెప్పక్కర్లేదు, అది ఓపెన్ అయిపోతుంది, అది రన్ అవుతుంది, మీరేం మాట్లాడుకుని ఉంటే చాలు, ఇగో 2 కోట్లు తెచ్చాను అదే. నాకు ఆ క్షణం అర్థం కాలే, ఎంత ధైర్యంగా వీడు వచ్చి, వాడు ఎవడో మంత్రి చెప్తే మాత్రం వచ్చి వీడు ఎంత ధైర్యంగా ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి లేచి 2 కుట్ట కొడితే కళ్ళజోడు అది విరిగిపోయింది. కింద పడినంత పని అయింది అతనికి. తర్వాత వాళ్ళని పిలిచి కన్సర్న్ అంటే నగరంపాలెం ఆ ఇన్స్పెక్టర్ని పిలిచి వీడిని తీసుకెళ్ళి లోపల పడేసే సెల్లో తర్వాత చూద్దామని చెప్పి వాడిని తీసుకెళ్ళి ఆయన సెల్లో పడేశారు. పడేసిన తర్వాత మంత్రి గారు తెలిసినట్టుంది, ఆయన డీజీ గారికి వాళ్ళకి వీళ్ళకి చెప్తే డీజీ గారు ఫోన్ చేసి, ఆయన ఎవరో వచ్చాడు, అదే మీరు ఏదో గట్టిగానే ఏదో వాడికి సమాధానం చెప్పినట్టున్నారు అంటే, ఏం లేదు సార్ కొంచెం మందలించాను అని చెప్పి. అదే గట్టిగానే మందలించారని తెలిసింది, సరే వదిలేయండి, మనకి ఇష్టం లేకపోతే వదిలేయండి, ఎందుకులే అతను ఇంకెప్పుడు మీకు అట్లాంటివి చేయర్లే అని ఆ రోజున దేశం మొత్తం మీద కూడా ఇంగ్లీష్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పడ్డాయండి ఆ వార్తలు. మరి 2 కోట్ల రూపాయలు అంటే, మరి ఆ 2 కోట్ల రూపాయలు ఆ రోజున మీరు తీసుకుని ఉంటే ఈ పాటికి ఆ 2 కోట్లతోటి మీ కేసులు వాదించుకుని ఉంటే ఈ పాటికి మీరు డీజీపీ అయిపోదురు. డబ్బులే ముఖ్యమని నేను ఏ రోజు అనుకోలేదు, డబ్బుల కోసం ఏ రోజు పని చేయలేదు. నాకు 30 సంవత్సరాల సర్వీస్లో నాకు అన్ని మెడల్స్ వచ్చినాయి, అన్ని అవార్డ్స్ వచ్చినాయి. అంటే క్లీన్గా రికార్డు ఉంటేనే మెడల్స్ ఇస్తారు. ఇండియన్ పోలీస్ మెడల్ కానీ, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కానీ 360 డిగ్రీ ఎంక్వైరీస్ చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి, విజిలెన్స్ నుంచి రిపోర్ట్స్ తీసుకొని క్లీన్ రికార్డు ఉంటేనే ఆ మెడల్ ఇస్తారు, లేకపోతే ఎవరు. సో అవన్నీ ఎందుకు ఇచ్చారు, ఎందుకు వచ్చినాయి? నేను ఎప్పుడు ఇలా డబ్బుల కోసం ఆశపడి లేకపోతే అడ్డదారులు తొక్కి అట్లా చేయాలని, నేను అధికారాన్ని దుర్వినియోగం చేయాలని ఏ రోజు అనుకోలే. ఇప్పుడు రాజకీయాల్లో కూడా నేను ఏదో డబ్బులు సంపాదిద్దామని రావటం లేదు, మరొకటి కాదు. ఏదైనా సరే మనం సర్వీస్ చేయాలి, మనకున్నది చాలు. ఇప్పుడు నేను చెప్పా, డబ్బులు సంపాదించాలంటే ఎన్ని అడ్డదారులు దొక్కక్కర్లా, మనం కొంచెం ఆలోచన చేసి ఏదన్నా బిజినెస్లో పెట్టుబడి పెట్టి, లేకపోతే ల్యాండ్ మనం కొన్నాం, ఈ కొండాపూర్లో ల్యాండ్ ఎంత పెరిగిందో మీరే చూశారు. దానికి ఎందుకండి పెద్ద దానికి అడ్డదారులు దొక్కాల్సిన పని ఇంకోటి ఏమవసరం, చిన్న పెట్టుబడి పెట్టుకుని సంపాదించవచ్చు. సో ఏదేమైనా ఉన్నా లేకపోయినా, సంపాదించుకోకపోయినా ఒక తప్పు పని మనం చేయకూడదు. ఇప్పుడు క్లబ్ మనం ఎలా చేసామనంటే అక్కడ ఉన్న కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. అవునండి. ఇప్పుడు తాగుబోతే ఏముందంటే ఒక హాఫ్ బాటిల్ తాగుతాడు, ఫుల్ బాటిల్ తాగి అక్కడే పడి ఉంటాడు, లెగ్గానే ఇంటికి పోతాడు. ఈ పేకాట వాళ్ళు ఏంటంటే వాడు రోజుల తరబడి అక్కడే ఉంటాడు, ఏ రోజుకి ఇంటికి వెళ్ళడు. ఆ ఉన్న ఆస్తి అంతా తగలబెట్టి ఇళ్ళు వాకిళ్ళు పొలాలు కోల్పోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు. అది వాళ్ళ పిల్లలు ఉసూరమంటారు, వాళ్ళు ఉసురు తగులుతుంది మనకి అని నేను కొంచెం నమ్ముతాను. ఇది వద్దు, అలాంటి డబ్బు మనకు వద్దు, డబ్బు లేకపోయినా పర్లేదు కానీ అట్లా మనం చేయకూడదు అనేది నా సెంటిమెంట్. పోలీస్ శాఖలో పివి సునీల్ కుమార్ గారంటే ఒక హడల్. మరి అంత స్థాయిలో ఉన్నటువంటి మీరు చాలా ఫ్రెండ్షిప్గా, చాలా జోవియల్గా చిన్న చిన్న వ్యక్తులతో కూడా సెల్ఫీలు ఇవ్వటం, దిగిపోతూ ఉంటారు. అసలు మీ అంత స్థాయిలో పోస్టింగ్ చేసినటువంటి వ్యక్తులు ఒక ఎస్ఐలు అంటేనే ఏదో కలవడానికి ఏదో పెద్ద అపాయింట్మెంట్ అంటేనే ఉంటారు. మీరు ఒక సీనియర్ ఐపీఎస్ డీజీపీ కేడర్లో పనిచేసినటువంటి మీరు మరి ఈ రోజున ఇంత జోవియల్గా ఎలా కలిసిపోతారు, అసలు గర్వం లేకుండా? అసలు మీ సీక్రెట్ ఏంటండి? పదవి అనేది మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది, ఒకటి. రెండోది, మనం పుడుతూనే ఏదో పదవిలో పుట్టలేదు కదా, మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఒక 25 years మనం బిల్డ్ అవుతుంది. తర్వాత ఏదో ఉద్యోగం వస్తుంది, అదొక 25 years 30 years అది ఉంటుంది. మళ్ళీ మన ఒరిజినాలిటీకి మనం వెనక రావాల్సిందే.
బ్యూరోక్రాట్స్ అందరూ అర్థం కానిది ఏంటంటే అదేదో పర్మనెంట్ అనుకుంటారు. ఆ మధ్యలో వచ్చి ఆ ఫేజ్ కోసం అని చెప్పి మనల్ని మనం మార్చుకోనక్కర్లేదు, మనం మారిపోనక్కర్లేదు. యక్ష ప్రశ్నల్లో ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటి చెప్పంటే, ప్రతి మనిషికి తను చనిపోతాడని తెలుసు, కానీ తనకి చావే లేదనుకున్నట్టుగా బతుకుతూ ఉంటాడు మనిషి. తన బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ చనిపోతాం చూస్తూనే ఉంటాడు. అదేదో రోజు తనకి జరుగుతుందని తెలుసు, కానీ అది లేదన్నట్టు అసలు ఆ విషయం మర్చిపోయి ప్రవర్తిస్తాడు. అదే అన్నిటికన్నా విచిత్రమైన విషయం అంటాడు. అలాగా ఇవన్నీ కూడా టెంపరీగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పదవులు కానీ ఇవి కానీ. మనిషిగా మనం ఏంటి, అది మనం మనలా ఉండాలి. ఆ ఉద్యోగం ఉన్నప్పుడు అక్కడ అలా ఉంటాం, హుందాగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి కాబట్టి ఉంటాం, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మనం మనలానే ఉంటాం. ఇప్పుడు అది కూడా అయిపోయింది కదా, ఇప్పుడు నేను నాలానే ఉంటాను, నేను అందరితో ఎలా ఉండాలో అలానే ఉంటాను. 42 మంది సిఐలకి ఒకే రోజు సివిల్ వివాదాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారని ఛార్జ్ మెమోలు ఇచ్చారు. అప్పుడు మీ మీద పోలీస్ శాఖలో ఒత్తిడి రాలేదండి? ఒత్తిడి ఏమి ఉంటుందండి, మనం కరెక్ట్గా పనిచేస్తే ఒత్తిడే ఉండదు. సివిల్ వివాదాల్లో తలదూర్చినందుకు దానికి మెమోలు ఇచ్చాను, చాలామందికి పనిష్మెంట్స్ ఇచ్చాను. నేను గుంటూరు ఐజీగా ఉండగా కొన్ని కేసుల్లో ఏసీబీకి రాసి కేసులు రిజిస్టర్ చేయించినవి ఉన్నాయి. అలాగే ఒక ముస్లిం మహిళ, ఒక అమ్మాయి పేరేదో ఉంది, బాగా ఫేమస్ కేసు. ఆవిడని ప్రేమ పేరుతో ఒక ఎస్ఐ మోసం చేసి ఇది చేసినప్పుడు ఎవరు న్యాయం చేయకపోతే నేను ఆ ఎస్ఐని సర్వీస్ నుంచి రిమూవ్ కూడా చేశాను. మనం న్యాయంగా ధర్మంగా ఏది కరెక్ట్ అనుకుంటే అది మనం పనిచేయాలి. అప్పుడు ఆయన తరఫున ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రి గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలాగా ఆయన్ని రిమూవ్ చేశారు సర్వీస్ నుంచి, కొంచెం చూడండి అన్నాడు. ఆయన నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏంటంటే ఒక ఆడకూతురికి మోసం చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తిని తరపున మీరు మాట్లాడుతున్నారు. ఎంత రాజకీయ నాయకులు అయితే మాత్రం రేపు ఇదే మోసం మీ కుటుంబంలో ఏ అమ్మాయికైనా జరిగితే మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని ఇలానే ఫోన్ చేస్తారా? న్యాయం చేయొద్దా మనం, ఇది కరెక్టేనా అని అన్న. అంటే లేదండి చూడండి అని చెప్పి ఆయన ఫోన్ పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ఆయనే చేశాడు. చేసి ఏమనుకోవద్దు సార్, నాకు తెలుసు ఇది కరెక్ట్ ఇష్యూ కాదు, నేను ఇన్వాల్వ్ కాకూడదని. కాకపోతే అతని తాలూకు వాళ్ళు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ఎక్కువ మంది, వాళ్ళు వచ్చి నా ముందు నిలబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏదో ఫోన్ చేయాల్సి వచ్చింది కాబట్టి చేశాను. నిజంగా మీరేమి ఈ పని ఏమి చేయొద్దు, నేను చెప్పాలి కాబట్టి చెప్పాను, మీరు చేయాల్సిన అవసరం లేదండి, సారీ అని చెప్పారు. ఇట్లా వాళ్ళు మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు ఏది కరెక్ట్ ఏది కాదనేది. మనం వాళ్ళు చెప్పినట్టు అలా విని చేస్తే చేయించుకుంటారు, మనం వినకపోతే అక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు కేసుల నుంచి బయటపడటానికి ఈ రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయం అనేది ఒక ఎత్తుగడ వేస్తున్నారని చెప్పి కూటమిలో కొంతమంది చెప్తూ ఉన్నారు. దానికి మీకు సమాధానం ఏంటి? కేసుల నుంచి బయటపడటం కాదు, మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తే మరిన్ని కేసులు పడతాయి. ఓకే, కేసుల నుంచి బయటపడటం ఎలా అవుద్ది? కేసుల నుంచి బయటపడాలంటే ఏదో పార్టీలో చేరాలి, తీర్థం పుచ్చుకోవాలి. కానీ నేను మూడో ప్రత్యామ్నాయం అనేది నేను ఇప్పుడు కాదు 2005 నుంచి చేస్తున్నానని మీకు ఆల్రెడీ చెప్పాను. అది ఇప్పుడు ఫుల్ టైం దొరుకుతుంది, నేను ఓపెన్గా పనిచేసే అవకాశం దొరికింది కాబట్టి నేను ఓపెన్గా పనిచేస్తాను. దీనివల్ల నాకేం లబ్ధి చేకూరుతుందని నేను అనుకోవట్లా, నేను మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీరు 2014 ముందు నుంచి కూడా శ్రీకాకుళంలో అంబేద్కర్ ఇండియా మిషన్ శ్రీకాకుళం నుంచి పెట్టుకుంటూ వచ్చారు. అంటే ఆ రోజు నుంచి కూడా మీరు రిటైర్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లో మీరు ఒక పార్టీ పెట్టాలి అనేది ఉన్నదంటారా? ఇప్పుడు పార్టీ పెడతామా, పోటీ చేస్తామా, ఏ పార్టీతో చేస్తాము, ఎవరితో వెళ్తాము, ఇవన్నీ కూడా ముందుగా ఆలోచించుకునేవి కాదు. మనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటి, ఇదిగో దళితవాడ పంచాయతీ కావాలి, సప్లై నిధులు అందాలి, దళిత క్రిస్టియన్స్ని దళితులుగా గుర్తించాలి. దీనికోసం ఆ రోజు అవసరాన్ని బట్టి ఏదైనా చేస్తాం. పార్టీ పెడతామా, పార్టీలో చేరతామా, ఇవన్నీ మనం ముందేం ఆలోచించుకోం. ఒక మూడో ప్రత్యామ్నాయం,
దానికోసం ప్రయత్నం చేస్తాం. సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. అట్లాగే నన్ను నమ్ముకుని ఉన్నవాళ్ళు రాష్ట్రం అంతా మా నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం నా మీద ఉంది కదా. ఖచ్చితంగా నేను ఒక్కడే కాదు. ఖచ్చితంగా సో దానికోసం అవసరమైతే ఏ ఎత్తులన్నా వేస్తాం, ఏదైనా చేస్తాం. కానీ మా సెల్ఫ్ రెస్పెక్ట్ని కాంప్రమైజ్ కాము, మా గోల్స్ని మేము కాంప్రమైజ్ కాము, మా ఆశయాలను మేము వదులుకోం. దానికోసం అధికారం లోపల ఉంటామా, అధికారం బయట ఉంటామా, పోరాడతామా, ఏదైనా చేస్తాం, అన్నీ చేస్తాం. కేసీఆర్ గారు అన్నట్టు తెలంగాణ కోసం బద్దిపురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్ఠిరోగినైనా కౌగిలించుకుంటా అన్నాడు ఆయన. అంటే గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా తెలంగాణ కోసం, కుష్ఠిరోగినైనా కౌగిలించుకుంటా అన్నారు ఆయన. అలాగే మా ఆశయాల సాధన కోసం మేము ఏమైనా చేస్తాం, ఏదైనా చేస్తాం, ఆశయాలను సాధిస్తాం. దళిత జాతికి, దళిత క్రైస్తవులకి న్యాయం జరిగేలాగా పనిచేస్తాం. అది ఇటీవల కాలంలో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు చెప్పారు. దాని వెనక కూటమిని, జనసేనని కూటమి నుంచి విడిగొట్టడమేనా? ఆ వ్యాఖ్యల మీదే మీరు చేశారు అది? లేదండి. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, ఒక ఇంటర్వ్యూలో మీలాంటి పెద్ద మనిషే, మరి ఆయనకు అలాంటి ఇంటెన్షన్ ఉందేమో, నారా లోకేష్ గారు సీఎం అవుతారా అని అడిగారు. ఎందుకు అవరో అవుతారని చెప్పాను. ఎందుకంటే అన్ని ఫ్యాక్టర్స్ ఆయనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. ఒకటి. రెండు, ఆయన తను సొంతంగా కూడా కొంత ఎస్టాబ్లిష్ అయ్యారు. అది ఫ్యాక్ట్. ఆయన యువగాళం పాదయాత్ర చేయటం కానీ కష్టపడ్డారు కదా. మనం దాన్ని కాదని అనలేము కదా. కాదని అనగలమా? తిరిగారు కదా, తిరిగారు, మొబిలైజ్ చేశారు, ఇవన్నీ చేశాడు కదా ఆయన. అలాగే మంత్రిగా కూడా ఆయన కష్టపడుతున్నట్టు ఏదో ఆయన పని చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో అంటే కష్టపడి పని చేయటం, పార్టీని నడిపించడం, ఉత్తేజపరచడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా ముఖ్యమంత్రి కావడానికి ఇంకా ప్రధానంగా ఇంకా ఏమి అర్హతలు కావాలి? ఆ ఉద్దేశంతో నేను అవునానన్నా. అవుతారు, అవ్వాలి కూడా. యువతరానికి ప్రాతినిధ్యం లభించాలి కదా. అవునండి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తేనే కదా ఆయన ఎలా పనిచేస్తారు ఏంటనేది తెలిసేది. జగన్ గారికి అవకాశం ఇచ్చారు, ఆయన ఎలా పనిచేస్తారో ఒక అంచనా వచ్చింది. లేకపోతే తెలియదు కదా. 14లో ఆయన ఓడిపోయారు. 14 నుంచి 19 వరకు జగన్ గారు ఉంటే ఎలా ఉండేదో తెలియదు. తర్వాత 19 నుంచి 24 వరకు జగన్ గారు అంటే ఎలా ఉంటుంది, ఆయన పరిపాలన విధానం ఇది ఎట్లా ఉంటుంది, ఈ స్కీములు వస్తాయి, ఇట్లా వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి అని అన్నీ ఒక అంచనా ఉంది. ప్రతి కమ్యూనిటీకి, కాపులకి కాపు కార్పొరేషను, దానికి నిధులు, ఒక 4-5 కాపులకి మంత్రి పదవులు, ఇట్లా ఆయన ప్యాటర్న్ ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, ఒక క్లారిటీ వచ్చింది. అలానే కొత్త రక్తం రావాలి కదా. లోకేష్ గారికి అవకాశం వస్తే ఆయన ఎలా పనిచేస్తారు, ఆయన ఎలా ఆలోచిస్తారు, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు, దాని మీద ఒక అంచనా రావాలి కదా ప్రజలకి. మరి ఆయనకు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇటీవల కాలంలో బీసీ ఉద్యమం చేసినటువంటి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారిని మీరు కలిసినటువంటి కొన్ని ఫొటోస్, విజువల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఆయన కూడా సీఎం అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు మీరు. అంటే కాపులు సీఎం అవ్వాలా, దళితులు సీఎం అవ్వాలా, బీసీలు సీఎం అవ్వాలా? అంటే ఈ 3 సామాజిక వర్గాలు ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు దామోదరం సంజీవ్ గారు 2 సంవత్సరాలు తప్పితే లేవు. మరి ఈ ముగ్గురిని కలిపి రాజ్యాధికారం పంచుకోమంటారా, లేదు కాపు సీఎం అంటారా, బీసీ సీఎం అంటారా? ముగ్గురు కలిసి అధికారం పంచుకోవాలి అనేది నా అభిప్రాయం. అయితే అది కాపు సామాజిక వర్గ తోడ్పాటు లేకుండా అసంభవం, జరగదు అని నా నమ్మకం. అంటే బీసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు ఎస్సీ అనేది మెయిన్ కాంబినేషన్ అండి. బీసీలు కూడా కలవాలి. ఈ ముగ్గురు కలిసి పనిచేసి ఆ పదవిని షేర్ చేసుకోవాలి అని. అంటే 5 సంవత్సరాలు కాపులు, మరి తూర్పు కాపులు అనేవాళ్ళు బీసీల్లో ఉన్నారు. అవునండి. ఎలా చూసుకున్నా అట్లా యాదవులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు అవకాశం రాలేదు. సో వాళ్ళకి కూడా అధికారంలో వాటాకు రావాలి. సో ఈ 3 ప్రధాన సామాజిక వర్గాలు, కాపు, బీసీ, ఎస్సీ, మెయిన్ పాపులేషన్ వైజ్ చూసుకున్నట్టయితే ఈరోజు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మాల. కాపు, బలిజ, ఒంటరి ఇట్లాంటి కులాలన్నీ కలుపుకుంటే కాపు లార్జెస్ట్. అవునండి. సింగిల్ కమ్యూనిటీ మాల. ఈరోజు ఎస్సీ పాపులేషను 1 కోటి వరకు ఉందని నిన్ననే గణాంకాలు చెప్తున్నాయి. ఇంతకుముందు 16% అనుకున్నాం, ఇప్పుడు 18% పెరిగిన పరిస్థితి. రైట్.
అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 18% 2% తగ్గించాలనేటువంటి కుట్రతో ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ బీసీసీలో పెట్టండి క్రిస్టియన్స్లోకి, సో ఎస్సీలు 2% పరిమితం అవుతారు అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. దీన్ని దళిత క్రైస్తవులు అందరూ పసిగట్టాలి. సో ఎనీవే మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. సో బీసీలు, కాపులు, ఎస్సీలు ఈ ముగ్గురు కలిసి రాజ్యాధికారాన్ని పంచుకోవాలి. కాపు, మాల, మాదిగ ముందు వరుసలో ఉంటారు, తర్వాత యాదవ్ కానీ దానికి ఎవరు సహకరిస్తే వాళ్ళు ఉంటారు. వీళ్ళు షేర్ చేసుకోవాలి అనేది. మాదిగలకు ఇంతవరకు అవకాశం రాలేదు కాబట్టి మాదిగ సోదరులకు ముందు అవకాశం ఇవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ నేను ఒక్కడిని కాదు కదా ఇది డిసైడ్ చేసేది. ఆ రోజు ఈ భాగస్వామ్య పక్షాలన్నీ కలిపి మాట్లాడుకొని పోటీ చేసినప్పుడు ఆ చర్చల్లోంచి సొల్యూషన్ అనేది వస్తుంది. అంటే 70 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో బీసీలు, కాపులు, దళితులు ఏకం కాలేనటువంటి ఒక మూడో త్రయాన్ని ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ గారు సాధిస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. సాధిస్తారండి. నేను కాదు, ఈ కులాలే సాధిస్తాయండి. ఇప్పుడు నేనేమండి, ఇప్పుడు కాపులకి మేము ముఖ్యమంత్రి కాకూడదు, మేము ఎప్పుడు పరిపాలన చేయకూడదు అనేది ఉందనుకోండి, నేను కాదు ఎవడొచ్చినా అవ్వదు. కానీ కాపుల్లో ఆ కోరిక ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మాకు తెలంగాణ కావాలని కోరుకున్నారు. అది వాళ్ళలో ఉంది, వాళ్ళ రక్తంలో ఉంది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఏదో రోజుకి వస్తుంది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయింది. కాపులు బలంగా కోరుకుంటున్నారు. అలాగే దళితులు కూడా కోరుకోవాలి, బీసీలు కూడా కోరుకోవాలి. అలా ఎలా అయితే తెలంగాణ సంభవం అయిందో, సాధ్యమైందో, అలానే కాపు, బీసీ, ఎస్సీ వీళ్ళు సీఎం అవటం కూడా అలానే సంభవం అవుతుంది. అయితే ముందు మీరు అనుకోవాలి. అంటే కాపు సామాజిక వర్గం అనుకోవాలి. యద్భావం తద్భవశ్య అన్నారు. యద్భావం తద్భవతి. నీకు ఏదైతే ఆలోచన పుడుతుందో, ఏ భావం అయితే కలుగుతుందో ఆ భావాన్ని, నీకు ముందు ఆ భావం ఉంటే అది దానికి అనుకూలంగా తర్వాత పరిణామాలు ఉంటాయి. బుద్ధి కర్మానుసారిణి అని కూడా అన్నారు. అంటే నీ కర్మ కనుక నువ్వు ముఖ్యమంత్రి అవ్వు, నీ కులం ముఖ్యమంత్రి అవ్వాలని నేను ప్రోత్సహిస్తేనే నీకు ఆలోచన వస్తుంది, బుద్ధి పుడుతుంది. నీ కర్మను బట్టి నీ బుద్ధి పుడుతుందని కూడా ఉంది అని మీరు నమ్మితే చెప్తున్నా. మీరు భవిష్యత్తులో ఈ 3 సామాజిక వర్గాలను కలిపితే మీ ఎజెండా ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థి ఏ సామాజిక వర్గం నుంచి ఉంటారని అనుకుంటున్నారు? 3 సామాజిక వర్గాల నుంచి ఉంటారు. అంటే 5 సంవత్సరాల కాలాన్ని 60 నెలలు కాబట్టి దాన్ని విభజించుకొని నెలలకి పరిపాలించుకోవాలి అని. అంటే అందరికీ క్లారిటీ ఇచ్చారు ఇందులో. ఎలా అంటే కాపు సీఎం అంటే కొంతమంది దళిత నాయకులు కాపులే ఎందుకు సీఎం అవ్వాలని వ్యతిరేకించారు. కాపులే సీఎం అయితే బీసీలు ఏమైపోవాలని వ్యతిరేకించారు. మీ క్లారిటీ ఏంటంటే 5 సంవత్సరాల కాలాన్ని ఎప్పుడు అవ్వలేని వాళ్ళు మీరు భాగస్వామ్యంగా పంచుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎజెండాతోటి మీరున్నారు. అవునండి. నేను కాపు సీఎం అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్. అంటే అందరూ ఆలోచించడం కోసం ఆ మాట వదులుతాం. ఒక డిస్కషన్ నడుస్తుంది. కాపులు కూడా దళితులు కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు కదండి. అది ఆ తర్వాత కాపు సోదరులే అన్నారు, ఇలా కాదు మేము మాత్రం అవటం కాదు, మీరు కలిసి వస్తే మిమ్మల్ని కూడా చేస్తామన్నమాట వారి నుంచి వచ్చింది. నేను దళితుడిని, దళితుడు సీఎం అవ్వాలంటాం గొప్ప కాదు. అలాగే కాపులు అయింది మేము సీఎం అవటం అనటం గొప్ప కాదు. మీరు జనాభా ఎక్కువ ఉన్నారు, మేము కలిస్తే అధికారం పంచుకోవచ్చు అన్న ఆలోచన నుంచి వచ్చింది ఆ మాట. అంటే దాని అర్థం మిగతా ఎవరు అవ్వకూడదని కాదు. ఏమో రేపు ఒకవేళ వీళ్ళందరికీ న్యాయం చేయగలిగే వ్యక్తి, అందరినీ సమానంగా చూసుకోగలిగే వ్యక్తి, కుల మతాలకు అతీతంగా ఉండే వ్యక్తి, కాపులకి, ఎస్సీలకి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ఎవరిని వచ్చారనుకో, ఆయన కూడా కావచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. అదే నేను చెప్తున్నా, ఆయనకు అమ్మాయి ఉండొచ్చు, కాపు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. అవునండి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఇంకొక ఆయన వచ్చి అందరినీ కలుపుకుపోయాడు అనుకోండి, దానికి మీకేంటి అభ్యంతరం? అంటే అల్టిమేట్గా గ్రౌండ్ లెవెల్లో నిరుపేదలకి న్యాయం జరగాలంటారు. ఈ కులాలకి అధికారంలో వాటా రావాలండి. అధికారంలో వాటా అంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి నేను నామకే వస్తే అక్కడ కూర్చోబెట్టి నీ శాఖలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియకుండా నేను పెత్తనం చేయటం అధికారం ఇవ్వటం కాదండి. ఉప ముఖ్యమంత్రి అని అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, మరి ఆయన ఎలా పనిచేస్తున్నాడు? ఆయన తన శాఖకి తానే ముఖ్యమంత్రి. అవునండి. అలా పనిచేస్తున్నాడు ఇండిపెండెంట్గా. అలాగే తెలంగాణలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద మంత్రులందరూ కూడా ఇండిపెండెంట్గానే ఉన్నారు.
ఓవరాల్ సూపర్విజన్ ఉన్నా. అది అధికారాన్ని వికేంద్రీకరించడం అంటే. అట్లా అధికారం అన్ని కులాలకు అందాలంటున్నాను. అంటే 2029లో పివి సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఉంటారు అని నేను చెప్పలేదు. అంటే ఒకటి, ఈ ఎజెండా దళిత క్రైస్తవుల ఎజెండా, దళితవాడ పంచాయతీ ఎజెండా ఇది మాత్రం పాస్ అవుతుంది. ఇది జరిగి తీరుతుంది. ఆల్రెడీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తన మేనిఫెస్టోలో పెట్టారు. ఆయన చేస్తామని ప్రామిస్ చేశారు. రేపు ఆయన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చేస్తారు. ఈలోపు కూటమి ప్రభుత్వం కూడా చేసేయచ్చు. చేయరని మనం ఎలా అనుకుంటాం? చేయొచ్చు. అది అవకాశం కూడా ఉంది. మరి అది త్రిబుల్ గారు చేయనిస్తారా? ఆయన ఎవరండి చేయనివ్వడానికి? ఆయన ఒక ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గానికి పరిమితం. ఆయన ఏమన్నా పొలిట్ బ్యూరో మెంబరా, క్యాబినెట్ మంత్రా? ఎక్కడున్నారు ఆయన? ఓకే సార్, చాలా ధన్యవాదాలు. ఎంత ఓపిక్గా మేము అడిగిన ప్రశ్నలన్నింటికి ఆన్సర్ ఇచ్చినందుకు. ఇదండి, చూశారు కదా పివి సునీల్ కుమార్ గారి యొక్క ఆయన అనుభవంలో సాధించిన విజయాలు, ఆయన భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది మన ప్రైమ్ 9 వీక్షకులతోటి చాలా సమయాన్ని వెచ్చించి పంచుకున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా దళితులు, కాపులు, బీసీలు ఎదగాలని, దానికి నేను రిటైర్ అయిపోయిన తర్వాత అన్ని విధాలా కృషి చేస్తానని, భవిష్యత్తులో 2.0 పివి సునీల్ కుమార్ గారిని చూస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన ఆశయాలు నెరవేరాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి ప్రైమ్ 9 ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.